గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. పీడిఎఫ్స్ నిన్న ఇప్పటివరకు జరిగిన క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇన్ కేస్ ఎవరైనా టెలిగ్రామ్ చూడకపోతే టెలిగ్రామ్ ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ అని సెర్చ్ చేయండి. అక్కడ వెళ్ళి జాయిన్ అయిన తర్వాత మనం క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ అనేది అక్కడ పెట్టడం జరుగుతుంది. సో దట్ మీకు రివిజన్కి యూస్ఫుల్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎవరైనా అర్థమెటిక్లో ఒకవేళ ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే కోర్స్ని జీజేపీ అనే ఒక యాప్ ఉంటుందండి. యాప్లోకి వెళ్ళి అర్థమెటిక్ దాదాపుగా అరౌండ్ 90 hours క్లాస్ ఉంటుంది. ఎవరైనా అర్థమెటిక్ ఇంట్రెస్టెడ్ ఉన్నవారు అంటే వారు జీజేపీ యాప్కి వెళ్ళి అర్థమెటిక్లో జాయిన్ అవ్వచ్చు. సో మన యాజ్ యూజువల్ షెడ్యూల్ ప్రకారం ఈరోజు మార్నింగ్ సెషన్ ఏంటండి, జోగ్రఫీ. డ్యూ టు సమ్ టైం కన్స్ట్రెయింట్ ఏమైందంటే కొంత లేట్ అయింది. సో మనం షెడ్యూల్ని ½ an hour ఫార్వర్డ్ చేద్దాం. సో 10 to 11:30 మనం జోగ్రఫీ చూద్దాం అండ్ ½ an hour బ్రేక్ తీసుకుందాం మధ్యలో. అండ్ అగైన్ 12 to 1:30 వచ్చేసరికి మనం యాజ్ యూజువల్ నెక్స్ట్ క్లాస్ పాలిటీ చూద్దాం. సో ప్రెజెంట్ లెటెస్ట్ స్టార్ట్ జోగ్రఫీ క్లాస్. మనం జోగ్రఫీ కనుక చూసుకున్నట్లయితే యూనివర్స్ చూసాము. యూనివర్స్ అయిపోయాక సోలార్ సిస్టమ్కి వచ్చాము. సోలార్ సిస్టంలో మనము ప్లానెట్స్ గురించి చదువుతున్నాము. లైక్ ఆ వరుసలోనే ఫస్ట్ మనం మెర్క్యూరీ గురించి చదివాము, తర్వాత వీనస్ గురించి చూసాము, తర్వాత ఎర్త్ గురించి చూసాము. సో ఎర్త్ గురించి మనం ఇప్పుడు ప్రెజెంట్ మాట్లాడుతున్నాం కాబట్టి ఎర్త్కి శాటిలైట్ అయిన మూన్ గురించి ఫస్ట్ మనం మాట్లాడదాం. దాని తర్వాత నెక్స్ట్ మార్స్, ఆ ప్లానెట్స్ అన్నీ వెళ్ళి దాంతోపాటు యాస్ట్రాయిడ్స్, మెటరాయిడ్స్ అట్లా కొన్ని కాన్సెప్ట్స్ మనకి యూస్ఫుల్ ఉంటాయి సోలార్ సిస్టమ్కి సంబంధించి. సో ఈరోజు మనం సోలార్ సిస్టమ్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దామండి. సో లెటెస్ట్ స్టార్ట్ ద క్లాస్. సో మీరు కూడా లైక్ ప్రీవియస్ ఇప్పటివరకు ఏదైతే చదివామో జోగ్రఫీ అదంతా మీరు రివైజ్ చేశారని భావిస్తున్నాను. ఎందుకంటే మనకి కంటిన్యూషన్ ఉంటుందండి. మీరు ఏ రోజు క్లాస్ ఆ రోజు కంప్లీట్ చేసేసేయండి. సో దట్ మనకి తర్వాత వచ్చే క్లాస్ అనేది మనకి కంటిన్యూషన్లో ఫ్లో బాగుంటుంది. సో లెటెస్ట్ స్టార్ట్ ద క్లాస్. మనం ఫస్ట్ మూన్ గురించి స్టార్ట్ చేద్దాం క్లాస్ని. మూన్ మనందరికీ తెలుసు. మూన్ పైన స్టాండర్డ్ ఫ్యాక్ట్ ఏంది, మన ఎర్త్కి, భూమికి అతి దగ్గరగా ఉన్న ఖగోళ వస్తువు ఏది అని అడుగుతాడు క్వశ్చన్. సో ద నియరెస్ట్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్ టు ది ఎర్త్ ఈస్ అంటే మూన్ అని చెప్తాం. ఫస్ట్ పాయింట్ అది. సో నోట్స్ కూడా మీకు ఇస్తుంటా అండి, లైక్ ప్రింట్ చేసి ఉంచాము. సో నోట్స్ కూడా మీకు ఏదైతే పాయింట్స్ అనుకున్నామో ఆ స్లైడ్ని మీకు చూపిస్తాను. ఫస్ట్ లైక్ మనం చెప్తుంది ఇక్కడ చూస్తుండండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మురళి గారు. సో మనం చంద్రుడు మూన్ గురించి మాట్లాడుతున్నాం. అయితే స్టడీ ఆఫ్ మూన్ ఈజ్ కాల్డ్ యాజ్, మనకి చంద్రుడి పైన అధ్యయనం అనే ఒక శాస్త్రం కూడా ఉందండి. ఈ శాస్త్రంలో చంద్రుడి గురించి అధ్యయనం చేస్తారు. చంద్రుడికి మనకి దూరం ఎంత, చంద్రుడి యొక్క డెన్సిటీ ఎంత, చంద్రుడి పైన ఏ మెటల్స్ దొరుకుతాయి, చంద్రుడి వాతావరణం ఎట్లా ఉంటుంది, చంద్రుడిలో గ్రావిటీ ఎంత ఉంటుంది. సో ఓవరాల్ స్టడీ అబౌట్ ద మూన్ అనే ఒక శాస్త్రం ఉంటుంది. సో చంద్రుడి పైన అధ్యయనం, దాన్ని ఏమంటారు ఎవరైనా కమెంట్ చేస్తారండి. స్టడీ ఆఫ్ మూన్ ఈజ్ కాల్డ్ యాజ్, స్టడీ ఆఫ్ మూన్ ఈజ్ నోన్ యాజ్ డాష్. సెకండ్ పాయింట్ మూన్కి సంబంధించి ఎవరైనా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నరేష్ గారు మీ పేరు అడుగుతున్నారు. జగన్నాథ్ అండి నా పేరు. గుడ్ మార్నింగ్. సెలినాలజీ ఫస్ట్ ఆన్సర్ ఇచ్చింది నీరాటి. సో కరెక్ట్ ఆన్సర్. లలిత, అందరూ కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారు. వెరీ గుడ్. వై మూన్ ఈజ్ కాల్డ్ ఏ శాటిలైట్ అంటున్నారండి సాయి కుమార్ గారు. ఏదన్నా మనకి ప్లానెట్స్ ఉంటాయి కదండి, ఒక ప్లానెట్ చుట్టూ ఫిక్స్డ్ ఆర్బిట్లో ఏదన్నా ఒక వస్తువు తిరిగితే దాన్ని మనము ఆ ప్లానెట్ యొక్క శాటిలైట్ అంటామండి. ఇవి న్యాచురల్ శాటిలైట్. ఇవేం మూన్ని మనం తయారు చేయలే కదండి, న్యాచురల్గానే ఏర్పడింది. అందుకని మూన్ని న్యాచురల్ శాటిలైట్స్ అంటాం. వేరేస్ మనం పంపిస్తాం మన స్పేస్ సెంటర్స్ నుంచి. అవి కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన భూమి చుట్టూ తిరుగుతుంటాయండి. వాటిని మనం పంపించాం కాబట్టి వాటిని మనం ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అంటాం. వెరీ గుడ్. ఎవరైతే అందరూ సెలినాలజీ అంటున్నారు, వెరీ గుడ్. సో స్టడీ ఆఫ్ మూన్ ఈస్ నోన్ యాజ్ సెలినాలజీ. సో చంద్రుడి యొక్క అధ్యయనాన్ని మనము సెలినాలజీ అంటామండి. ఇది సెకండ్ పాయింట్. సో సెలినాలజీ అని చాలామంది చెప్పారు. వెరీ గుడ్. నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే మనకి భూమి, చంద్రుడు ఉంటారు. సో మనకి ఏమని చదివాము, లైట్ అనేది 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో లైట్ అనేది ప్రయాణిస్తుంది.
మరి అట్లాంటప్పుడు చంద్రుడి మీద ఉన్న వెలుతురు కాంతి భూమిపైన రావడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతాడండి. సో సెకండ్ ఫ్యాక్ట్ అదే, ద టైమ్ టేకెన్ ఫర్ ద లైట్ టు రీచ్ టు ఎర్త్ ఫ్రమ్ ద మూన్ ఈస్ ఎంత. సో చంద్రుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత అంటాడు. గుర్తుపెట్టుకోండి, 1.3 సెకండ్స్. సో చంద్రుడి నుంచి భూమికి కాంతి రావడానికి 1.3 సెకండ్స్. అదే ఒకవేళ సూర్యుడి నుంచి చంద్రుడికి రావాలి అంటే మనం ఆల్రెడీ చదివాం కదండి, 8.2 మినిట్స్ అని. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఎగ్జామ్లో ఎట్లా అడుగుతాడంటే ద బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్ దట్ అపియర్స్ టు ద ఎర్త్ అపార్ట్ ఫ్రమ్ ద సన్ ఈస్ అంటాడు. సో సూర్యుని తర్వాత మనకు అత్యంత ప్రకాశవంతంగా కనబడే ఖగోళ వస్తువు ఏది అంటాడు. మనకు అన్నిటికన్నా అతి ప్రకాశవంతంగా మన భూమి నుంచి కనబడేది సూర్యుడు. సూర్యుడు తర్వాత ఏది అతి ప్రకాశవంతంగా కనబడేది అంటే చంద్రుడు. సో మూన్ ఈజ్ ది బ్రైటెస్ట్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్. సెలెస్టియల్ అంటే ఖగోళ వస్తువు అండి, స్పేస్ ఆబ్జెక్ట్ అని. బ్రైటెస్ట్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఎర్త్ అదర్ దాన్ సన్. సూర్యుని తర్వాత అదర్ దాన్ సన్. ఎస్ అండి, మూన్ అని అందరూ కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారు. వెరీ గుడ్ రవితేజ గారు, కిరణ్ గారు. సో మనము ఆర్డర్లో వెళ్తూ ఉండాలండి, అందుకని మనకి ఆ కంటిన్యూషన్ ఫ్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా బాగా ఆన్సర్ చేస్తున్నారు, ఎందుకంటే లైక్ ఆర్డర్ ఆఫ్ ఫ్లో మనం వెళ్తున్నాం కాబట్టి. నెక్స్ట్, సో భూమికి అత్యంత దగ్గరగా ఉండే ఖగోళ వస్తువు అంటే మనము మూన్ అంటాము. ఎస్ నవీన్ గారు, మూన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, భూమికి చంద్రుడికి మధ్యన దూరం ఎంత? ఎర్త్కి మూన్కి, ఇది ఎర్త్ అనుకోండి, ఇది మూన్ అనుకోండి. సో ఎర్త్కి మూన్కి మధ్యన దూరం ఎంత అని అడుగుతాడండి. గుర్తుపెట్టుకోండి, అది కిలోమీటర్స్లో 3,84,365 కిలోమీటర్స్. 3,84,365 కిలోమీటర్స్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్. టైం ఏమో 1.3 సెకండ్స్ అందుకే. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, మనకి డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ చుట్టూ చంద్రుడు తిరుగుతాడు అని మనకు తెలుసు. అయితే సర్క్యులర్ ఆర్బిట్ ఉండదండి, ఎలిప్టికల్ ఆర్బిట్ ఉంటుంది. ఈ ఎలిప్టికల్ ఆర్బిట్లో ఒక పాయింట్ వచ్చేసరికి మన భూమికి చాలా దగ్గర పాయింట్ ఉంటుంది, ఒక పాయింట్ వచ్చేసరికి మన భూమికి చాలా దూరమైన పాయింట్ ఉంటుంది. అంటే చంద్రుడు భూమి చుట్టూ తిరిగే సమయంలో తన యొక్క ఎలిప్టికల్ పాత్లో ఒక పర్టికులర్ పాయింట్ అనేది ఎర్త్కి, భూమికి చాలా దగ్గరలో ఉంటుంది. ఒక పర్టికులర్ పాయింట్ వచ్చేసరికి భూమికి చాలా దూరంలో ఉంటుంది. అయితే ఈ చాలా దగ్గర ఉన్న పొజిషన్ ఉంది చూడండి, దీన్ని మనము పెరిజీ అంటాము. పెరిజీ అంటాము. నెక్స్ట్, ఈ చాలా దూరం ఉన్న పాయింట్ ఉండండి చూడండి, దాన్ని మనము ఎపోజీ అని అంటాము. సో ఎపోజీ, పెరిజీ పాయింట్స్ ఓకే కదండి. పెరిజీ ఈజ్ ద నియరెస్ట్ పాయింట్ ఫర్ ది మూన్ టు ఎర్త్. అపోజీ ఈజ్ ద ఫార్దెస్ట్ పాయింట్ ఆఫ్ ద మూన్ టువర్డ్స్ ఎర్త్. సో పెరిజీ, ఎపోజీ కాన్సెప్ట్ క్లియర్ కదండి. సో చంద్రుడి చుట్టూ భూమి తిరుగుతుంది. దగ్గరగా ఉన్న స్థితిని మనము పెరిజీ అంటాము, దూరంగా ఉన్న స్థితిని మనము ఎపోజీ అంటాము. అయితే ఈ డిస్టెన్స్లు కూడా గుర్తుపెట్టుకోండి, మేబీ ఎగ్జామినేషన్స్లో లిటిల్ బిట్ ఫర్దర్గా వెళ్ళి అడగాలి క్వశ్చన్ అంటే అడుగుతాడు. సో పెరిజీ యొక్క దూరం ఎంత, అపోజీ యొక్క దూరం ఎంత అనేది కూడా నోట్ చేసుకోండి. సో పెరిజీ అనే పొజిషన్ దగ్గర మన భూమికి చంద్రుడికి మధ్యన దూరము 3,64,000 కిలోమీటర్స్. ఇది అన్నిటికన్నా నియరెస్ట్ అంటే డిస్టెన్స్ అండి. నెక్స్ట్ అదేవిధంగా ఎపోజీ కూడా ఉంటుంది కదండి. ఎపోజీ వచ్చేసరికి 4,04,000 కిలోమీటర్స్. అందుకని మనం యావరేజ్గా చెప్తాం 384, 365 యావరేజ్గా చెప్తాం. యాక్చువల్గా అయితే ఇది ఒకటే ఫిక్స్డ్ డిస్టెన్స్ ఉండదు, సర్క్యులర్ ఆర్బిట్ కాదు కాబట్టి. పెరిజీ వచ్చేసరికి ఇంత, ఎపోజీ వచ్చేసరికి ఇంత అండి. నెక్స్ట్, మూన్ యొక్క డయామీటర్ ఎంత అని అడుగుతాడు క్వశ్చన్స్. డయామీటర్ ఆఫ్ ద మూన్ ఈస్, వ్యాసం అంటాం తెలుగులో.
భూమి భూమి కాదు, చంద్రుని యొక్క వ్యాసం ఎంత అంటాం. భూమిది సూర్యుడిది ఆల్రెడీ మనం చూసాం కదండి. ఇప్పుడు చంద్రుడు మనం మాట్లాడుతున్నాం. సో చంద్రుడి యొక్క వ్యాసం ఎంత? 3475 కిలోమీటర్స్. సో ద డయామీటర్ ఆఫ్ ద మూన్ ఇస్ 3475 కిలోమీటర్స్. అది 6th పాయింట్ అండి. సెకండ్ క్లాస్ ఎకనామిక్ క్లాస్ సార్ అని అడుగుతున్నారండి రవితేజ గారు. నో అండి, యాక్చువల్ మనకి జాగ్రఫీ ప్లస్ పాలిటీ ఉంటుంది ఒకరోజు, నెక్స్ట్ ఎకానమీ ప్లస్ హిస్టరీ ఉంటుందండి. ఇవి కాంబినేషన్స్. సో నెక్స్ట్ క్లాస్ మనకి పాలిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్స్ ఇక్కడ మీరు నోట్ చేసుకోండి. ఇందాక మనం చెప్పుకున్నవి పాయింట్స్ అన్నీ. భూమికి అత్యంత సమీపంలో ఉన్న ఖగోళ వస్తువు ఏది అంటే చంద్రుడు. భూమికి చంద్రుడికి మధ్య దూరం ఇంత. దగ్గరగా ఉన్న పొజిషన్ పెరిజీ ఇంత డిస్టెన్స్, దూరంగా ఉన్న పొజిషన్ అపోజీ ఇంత డిస్టెన్స్. చంద్రుడి యొక్క డయామీటర్ ఇంత. మనకి జస్ట్ చెప్తున్నప్పుడు జస్ట్ మనకి వింటూ నోట్స్ అంటే కొంచెం కష్టమైంది కాబట్టి దాన్నే మనము ఇట్లా ప్రింటెడ్ రూపంలో ఇస్తున్నామంటే ఇంకా మీకు ఈజీ అవుద్దని చెప్పి. సో దీన్ని మీరు ఎట్లా ఉంది కాబట్టి నోట్స్ రాయకుండా మాత్రం ఉండకండి, ఎందుకంటే మన ఓన్ రైటింగ్తో మనం నోట్స్ చేసుకుంటే మనకి రివిజన్ అప్పుడన్నా ఇంకా చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట, సైంటిఫికలీ ప్రూవెన్. సో నోట్స్ అనేది రాసుకుంటుండండి డైలీ. నెక్స్ట్ పాయింట్, మనం మూన్కి సంబంధించి ఇంకొన్ని పాయింట్స్ చూద్దామండి ఇప్పుడు. అయితే మనకి ఒక ఫ్యాక్ట్ ఉంటుంది, ఏంటి అంటే ఇప్పుడు మూన్ చంద్రుడు ఉంటే ఎప్పుడు మనకి ఒక సైడ్ ఆఫ్ చంద్రుడు మాత్రమే మనకి కనబడుతుంటాడు. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తే మీరు, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడండి, రైటే. భూమి ఉంటే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు అనేది రైటే. అయితే ఎప్పుడు ఒక సైడ్ ఆఫ్ చంద్రుడు మాత్రమే మనకి ఎప్పటికీ కనబడుతుంటాడు, ఇంకో సైడ్ కనబడడు. ఎందుకు అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చంద్రుడు మూన్ కూడా రెండు రొటేషన్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం రెవల్యూషన్ కూడా ఉంటుంది. రొటేషన్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం రెవల్యూషన్ కూడా ఉంటుందన్నమాట ఎవరికి? చంద్రుడికి. అయితే ఇక్కడ మీకు ఇమేజ్లో చూపిస్తాను చూడండి, ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ మన భూమి ఇట్లా ఉంటే చంద్రుడు ఇట్లా భూమి చుట్టూ తిరుగుతుంటాడు అనమాట. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు. అయితే తిరుగుతున్నప్పుడు చంద్రుడు తన చుట్టూ తను కూడా తిరుగుతుంటాడు. ఓకే, చంద్రుడు తన చుట్టూ తను కూడా తిరుగుతాడు. అయితే చంద్రుడి యొక్క ఇదిగోండి పెరిజీ అపోజీ చూసాం కదా, చంద్రుడి యొక్క రొటేషన్ టైము మరియు చంద్రుడి యొక్క రెవల్యూషన్ టైము ఒకటేనండి. సో ద రొటేషన్ రెవల్యూషన్ టైం పీరియడ్స్ ఆఫ్ మూన్ ఆర్ సేమ్. దానివల్ల ఏమవుతుంది, మనకి చంద్రుడు ఇలా తిరుగుతున్నప్పుడు ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేసేసరికి ఒక కంప్లీట్ రొటేషన్ కూడా చేస్తాడు. కాబట్టి ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే మనకి ఆ పర్టికులర్ పాయింట్ ఇక్కడ ఉంది చూడండి, పర్పుల్, ఈ పర్టికులరే కదా. ఇక్కడికి వచ్చేసరికి చంద్రుడు ఏమవుతుంది, చంద్రుడు కూడా కొంత రొటేట్ అవుతున్నాడు. దాంతో మళ్ళీ అదే పాయింట్ మనకు కనబడుతుంది. మళ్ళీ చంద్రుడు ఇక్కడికి వచ్చేసరికి కూడా కొంత రొటేట్ అవుతున్నాడు కదా. దాంతో మనకి ఈ సగం పార్ట్ మాత్రమే ఎప్పటికీ భూమి నుంచి విజిబుల్. సో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతుంటాడు, వి అబ్జర్వ్ ఓన్లీ 1/2 ఆఫ్ ద మూన్ దట్ ఈస్ డ్యూ టు అని ఏబిసిడి ఆప్షన్స్ ఇస్తాడు. ఆన్సర్ ఏంటంటే ద రొటేషన్ అండ్ రెవల్యూషన్ టైం పీరియడ్స్ ఆఫ్ మూన్ ఆర్ సేమ్. అందువలనే మనకి ఎప్పుడు సేమ్ ఒక ఫిక్స్డ్ పార్ట్ ఆఫ్ చంద్రుడు మాత్రమే మనకి కనబడతాడు, అవతల వైపు మనకి ఎప్పుడు కనబడదు భూమి నుంచి. సో దీనికి కాన్సెప్ట్ ఇదండి. ఆ క్వశ్చన్ మీరు వస్తే ఆన్సర్ చేయాలి, ఈ ఆప్షన్ పెట్టాలి. ఇక్కడ ఎపోజీ పెరిజీ చూసాం కదండి, దానికి సంబంధించింది ఇది. సో ఈ పాయింట్ క్లియర్ కదండి. సో ఒక ఎగ్జామ్లో అడగడం జరిగింది. అయితే మనకి సగం కనబడుతుంది అన్నట్టు అంటున్నాం కదా. సగం అంటే ఎగ్జాక్ట్ సగం కాదండి, ఒక నియర్లీ హాఫ్. అయితే మనకి ఎప్పుడు చంద్రుడి ఎంత శాతం మనకి ఎప్పుడు కనిపిస్తాడు అని ఒక ఎగ్జామినేషన్ అడిగాడు. వాట్ పోర్షన్ ఆఫ్ ద మూన్ ఈజ్ విజిబుల్ టు అస్ ఫ్రమ్ ద ఎర్త్. చంద్రుడిలో ఎంత భాగము మనకి భూమిపై నుంచి కనబడుతుంది అని అడిగాడండి ఒక ఎగ్జామినేషన్లో. దాని ఆన్సర్ 59%. సో చంద్రుడిలో 59% వరకు మనకి కనబడుతుంది, రిమైనింగ్ మనకి ఎప్పటికీ కనబడదు భూమిపై నుంచి. డ్యూ టు ద రొటేషన్ అండ్ రెవల్యూషన్ టైం పీరియడ్స్ ఆఫ్ మూన్ ఆర్ సేమ్ అనమాట. ఓకే కండి. నెక్స్ట్ ఇంకొక ఫ్యాక్ట్ ఏమడుగుతాడంటే, చంద్రుడి పైన అంటే మూన్ పైకి దిగిన మొట్టమొదటి స్పేస్ క్రాఫ్ట్ ఏది? ద ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ టు ల్యాండ్ ఆన్ మూన్.
ఇక్కడ చెప్తారండి, ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ టు ల్యాండ్ ఆన్ మూన్. ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ టు ల్యాండ్ ఆన్ మూన్ చెప్పడానికి ట్రై చేయండి. చంద్రుని పైన దిగిన మొదటి అంతరిక్ష వ్యామ నౌక. నాసా వాళ్ళండి, అది క్లూ ఇస్తున్నా. నాసా వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ అని. ఫస్ట్ ఆన్సర్ కొండల ప్రదీప్ గారు ఇచ్చారండి, వెరీ గుడ్, దట్స్ ఎగ్జాక్ట్లీ ది కరెక్ట్ ఆన్సర్. అపోలో 11 అనమాట మనకి. సో అపోలో 11 అనే స్పేస్ క్రాఫ్ట్ నాసా వాళ్ళు ప్రయోగించింది, అమెరికా వాళ్ళు ప్రయోగించింది. ఎప్పుడు ప్రయోగించారు సార్ అంటే 1969 జూలై 21. సో 1969 జూలై 21న ప్రయోగించారు నాసా అపోలో 11. ఇది చంద్రునిపైన అడుగుపెట్టిన మొదటి స్పేస్ క్రాఫ్ట్ అనమాట. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చూడండి, అమెరికా వాళ్ళు 1969లోనే చంద్రుడిపైకి ఒక స్పేస్ క్రాఫ్ట్ని సక్సెస్ఫుల్గా పంపించారు. దాని తర్వాత అపోలో 12 కూడా వాళ్ళు పంపించారండి. దాని తర్వాత అపోలో 13 కూడా నాసా వాళ్ళు పంపించడం జరిగింది. ఇవన్నీ మూన్ రిలేటెడ్ స్పేస్ క్రాఫ్ట్సే. తర్వాత వచ్చేసరికి నాసా వాళ్ళు మ్యాండ్ అంటే మనుషులు ఉన్న స్పేస్ క్రాఫ్ట్ని మూన్ పైకి పంపించడం అనేది ఆపేశారండి. సో స్టాప్ చేశారు ఆ ప్రక్రియని. కాబట్టి అపోలో 11 అనేది గుర్తుపెట్టుకోండి. జూలై 2021 అండి, 1969. అయితే ఈ నౌకలో మ్యాండ్ స్పేస్ క్రాఫ్ట్ అండి ఇది. మ్యాండ్ స్పేస్ క్రాఫ్ట్ అంటే వీటిలో ఆస్ట్రోనాట్స్ని పంపించారనమాట. ఇవన్నీ మ్యాండ్ స్పేస్ క్రాఫ్ట్స్. చాలా ఖర్చుతో కూడిందండి మ్యాండ్ స్పేస్ క్రాఫ్ట్స్. చాలా రిస్కీ కూడా అనమాట. అంటే మనుషుల్ని పంపిస్తారు ఈ స్పేస్ క్రాఫ్ట్స్లో. అందుకనే అపోలో 13 తర్వాత బాగా ఎక్కువ ఖర్చు అవుతుంది, ప్లస్ రిస్కీ. వీటి కారణాల వల్లే మ్యాండ్ స్పేస్ క్రాఫ్ట్స్ని ఆపివేశారు మూన్ వైపు పంపడం. ఇప్పుడు ఓన్లీ అన్మ్యాన్డ్ స్పేస్ క్రాఫ్ట్సే వెళ్తున్నాయి మూన్ పైకి, అంటే మనుషులు ఆస్ట్రోనాట్స్ లేని స్పేస్ క్రాఫ్ట్స్ మాత్రమే. సో మ్యాండ్ స్పేస్ క్రాఫ్ట్స్ పంపారు. అయితే ఎగ్జామినేషన్స్లో అడుగుతాడండి, ఎగ్జామినర్ కావాల్సింది ఏంటి, లైక్ ఫిల్టరేషన్ కావాలి. కాబట్టి మేబీ ఈ పాయింట్తో అతను సాటిస్ఫై అవ్వకపోతే నెక్స్ట్ ఏమంటాడు, ఓకే ఫస్ట్ అపోలో 11 వెళ్ళింది అంటున్నారు కదా, అందులో మ్యాండ్ స్పేస్ క్రాఫ్ట్ మనుషులు తీసుకెళ్లారు అంటున్నారు కదా ఆస్ట్రోనాట్స్, ఎవరెవరిని తీసుకెళ్ళింది అపోలో 11 అని అడుగుతాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అపోలో 11లో 3 ప్రయాణించారు వ్యామనౌకలు, ఆస్ట్రోనాట్స్. వాళ్ళ పేర్లు ఏమిటి అంటాడండి. ఒకళ్ళు నీల్ ఆమ్స్ట్రాంగ్. వీళ్ళు ముగ్గురులో స్పేస్ క్రాఫ్ట్లో వీరు ముగ్గురు ఉంటుండగా ఫస్ట్ చంద్రుడిపైకి స్పేస్ క్రాఫ్ట్ వచ్చాక ఆ స్పేస్ క్రాఫ్ట్ నుంచి మొట్టమొదటిగా నీల్ ఆమ్స్ట్రాంగ్ అనే వ్యక్తి దిగి చంద్రుడి పైన అడుగు పెట్టడం జరిగింది. అందుకనే బిట్ ఏమడుగుతాడు, ద ఫస్ట్ మ్యాన్ ఆర్ ఆస్ట్రోనాట్ టు సెట్ ఫుట్ ఆన్ ద మూన్ ఎవరు అంటాడు. నీల్ ఆమ్స్ట్రాంగ్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. చంద్రుని పైన అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యామనౌక ఎవరు, ఆస్ట్రోనాట్ ఎవరు అంటే నీల్ ఆమ్స్ట్రాంగ్. ఇంకా ఫస్ట్ ఇతనండి, 3 ఉంటారు మొత్తం ఈ స్పేస్ క్రాఫ్ట్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్విన్ అల్డ్రిన్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి మైకెల్ కొలిన్స్. సో ఈ ముగ్గురు ఫస్ట్ ఈ అపోలో 11లో వెళ్ళడం జరిగింది. వీళ్ళ ముగ్గురులో నీల్ ఆమ్స్ట్రాంగ్ అనే అతను ఫస్ట్ చంద్రుడి పైన అడుగు పెట్టాడు అనమాట. అయితే ఇంకా ఎగ్జామినర్ సాటిస్ఫై అవ్వడు, ఇంకా అడుగుతాడు. ఏంటి అడుగుతాడు, ఓకే బాబు నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది, అపోలో 11 మొదటి స్పేస్ క్రాఫ్ట్ అని చెప్తున్నావు, అందులో 3 లేరు, మొదట అడుగు పెట్టింది నీల్ ఆమ్స్ట్రాంగ్ అని అంటున్నావు, బాగుంది. ఆ నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రుడి పైన అడుగుపెట్టిన ప్రాంతం ఏమని పిలుస్తాం, అది ఏ ప్రాంతము అంటున్నాడు. అంటే చంద్రుడి పైన ఆ పర్టికులర్ ప్రాంతం పేరు ఏమిటి అంటున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, చంద్రుని పైన ఈ నౌక దిగిన ప్రదేశం అంటాడు, లేదా చంద్రుని పైన ఈ నీల్ ఆమ్స్ట్రాంగ్ అడుగు పెట్టిన ప్రదేశం, ఏదన్నా ఒకటే కదండి, నౌక దిగిన ప్రదేశం అన్నా నీల్ ఆమ్స్ట్రాంగ్ అడుగు పెట్టిన ప్రదేశం అన్నా ఏది అంటాడు. అది గుర్తుపెట్టుకోండి, మరియాస్ అంటాం అనమాట దాన్ని మనం. మరియాస్. సో అడుగుపెట్టిన ప్రాంతం ఏది అంటే మరియాస్ అండి. నెక్స్ట్ చంద్రుడి గురించి అడగాలన్నప్పుడు ఇంకేదన్నా భౌగోళికంగా ఏమడుగుతాడు, చంద్రుడి పైన మనకి ఒక పెద్ద గుంతలాగా ఉంటుందండి, అది మనము
దాదాపుగా అది ఒక సముద్రం లాగా భావిస్తాం. అంటే ఒక నీళ్ళు లేవు అంతే తప్ప, ఒకవేళ నీళ్ళు ఉంటే సముద్రం లాంటిది అది అని చెప్పి మనం అది భావించి, సో ఇక్కడ చంద్రుని పైన ఒక సముద్రం ఉంది అంటాం, సో ఒక సీ ఉంది అంటాం. ఆ సీ పేరు ఏంటి అని అడుగుతాడు. దాన్ని మనము సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అంటాం. సీ ఆఫ్ ట్రాంక్విలిటీ ఈజ్ ది ఎక్కడ ఉంది అంటాడు. ఆప్షన్స్ మీకు ఎగ్జామ్లో ఎట్లా అడుగుతాడు అంటే అండి, పాయింట్ సీ ఆఫ్ ట్రాంక్విలిటీ ఈస్ లొకేటెడ్ ఇన్ ఏ మార్స్, బి మూన్, సి ఎర్త్ అట్లా అడుగుతాడు. మూన్ పైన ఉంది సీ ఆఫ్ ట్రాంక్విలిటీ. నెక్స్ట్ సీ ఆఫ్ పీస్ అని దేన్ని అంటామండి? పసిఫిక్ ఓషన్ అంటాం సీ ఆఫ్ పీస్ అని. ఇది వేరు, సీ ఆఫ్ పీస్ వేరు, సీ ఆఫ్ ట్రాంక్విలిటీ వేరు. సీ ఆఫ్ పీస్ అని మనము పసిఫిక్ ఓషన్ అంటాం. పోర్చుగీస్ వాళ్ళు పెట్టారనమాట దానికి ఆ పేరు, పసిఫిక్ ఓషన్కి. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే అండి, మనకి చంద్రుడి పైన కొన్ని ఖనిజాలు దొరుకుతాయి అన్నమాట. ఎక్కువగా చంద్రుడి పైన ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఖనిజం దొరుకుతుంది. ఆ ఖనిజం పేరేంటి అని అడుగుతున్నాడు ఎగ్జామినేషన్స్లో. సో చంద్రుని పైన దొరికే ఖనిజం ఏది అంటాడు. అది మీరు గుర్తుపెట్టుకోండి, ఆర్మల్ కొలైట్. ఇక్కడ ఇమేజ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్రెసెంట్ ఇది ఉంది కదండి, ఇదే అనమాట ఆర్మల్ కొలైట్. దిస్ ఈజ్ ది ఆర్మల్ కొలైట్. ఈ ఖనిజం, ఈ మెటల్ అనేది మనకి ఓన్లీ మూన్లోనే దొరుకుతుంది. అయితే బుక్స్లో మనకి జనరల్గా ద మెటల్ దట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఆన్ ద మూన్ ఈస్, కేవలం చంద్రునిపైనే దొరికే ఖనిజం ఏది అని అడుగుతుంటాడు అంటాడు. ఆర్మల్ కొలైట్ అని ఇస్తాడు. కానీ లేటెస్ట్గా అండి, లైక్ 5-6 ఇయర్స్ నుంచి జరుగుతున్నది ఏంటంటే, భూమిపైన కూడా చాలా ప్రదేశాల్లో మనం ఈ ఖనిజం అనేది కనుగొన్నాము. అయితే బుక్స్లో ఆ మ్యాటర్ జనరల్గా అప్డేటెడ్ ఉండదు. సో ఎగ్జామినర్స్ కూడా జనరల్గా బుక్స్ చూసే క్వశ్చన్స్ ఇస్తాడు. కాబట్టి ఒకవేళ క్వశ్చన్ చంద్రుని పైన మాత్రమే దొరికే ఖనిజం ఏది అంటే మీరు నో డౌట్ ఆర్మల్ కొలైట్ అని పెట్టేయండి. కానీ వాస్తవం ఏంటంటే ఈ పర్టికులర్ ఖనిజం అనేది భూమి పైన కూడా చాలా దగ్గర మనకి దొరికింది. ఇదిగోండి ఈ ప్లేస్ ఉంది కదండి, దీన్నే మనము అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అడుగుపెట్టిన ప్రాంతము, లేకపోతే ఈ అపోలో 11 స్పేస్ క్రాఫ్ట్ దిగిన ప్రాంతం మరియాస్ అండి. ఇదే అపోలో 11 స్పేస్ క్రాఫ్ట్ ఇదండి. సో అపోలో 11 స్పేస్ క్రాఫ్ట్, ఆర్మల్ కొలైట్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎపోజీ పెరిజీ. ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ మూన్ మాత్రమే ఎప్పుడు చూస్తాం, ఎందుకు? వాటికి సంబంధించిన ఇమేజెస్ అండి ఇవి. ఇది నెక్స్ట్ పాయింట్. మనకి మన భారతదేశంలో మన భూమిపైన ఉన్న ఎత్తైన శిఖరం ఏది అంటే మనం ఏమంటామండి? ఎత్తైన శిఖరం భూమిపైన మౌంట్ ఎవరెస్ట్ అంటాం, అంటే పర్వతం లాంటివి. అట్లాగే మరి చంద్రుడి పైన కూడా పర్వతాలు ఉన్నాయి. మరి చంద్రుని పైన ఎత్తైన శిఖరం ఏది అంటాడు క్వశ్చన్. హైయెస్ట్ పీక్ ఆన్ మూనీస్ అంటాడు. హైయెస్ట్ పీక్ ఆన్ మూనీస్ అంటాడు. సో హైయెస్ట్ పీక్ ఆన్ మూన్ ఏంటి? చంద్రుని పైన ఉన్న ఎత్తైన శిఖరం ఏది అంటాడండి. మాన్స్ హైగన్స్ ఆన్సర్. మాన్స్ హైగన్స్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. హైయెస్ట్ పీక్ ఆన్ మూన్ ఈజ్. ఇది దగ్గరగా ఇప్పుడు చంద్రుడు ఎట్లంటే చంద్రుడికి సౌత్ పోల్ ఉంటుంది కదా, ఆ సౌత్ పోల్ దగ్గరగా ఉంటుంది అనమాట ఈ శిఖరం. అంటే చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంకి దగ్గరలో ఉంటుంది ఈ శిఖరం మాన్స్ హైగన్స్ అని. నెక్స్ట్ ఒక ఎగ్జామ్లో అడుగుతాడండి, చంద్రుడి పైన అత్యధికంగా దొరికే ఖనిజం ఏది అంటాడు. అంటే చంద్రుడి పైన చాలా ఖనిజాలు ఉంటాయి, మ్యాక్సిమం దొరికే మెటల్ ఏది, ఎలిమెంట్ ఏది అంటాడు. కేవలం చంద్రుడి పైన దొరికేది అన్నట్టు బిట్ అడిగితే మీరు ఆర్మల్ కొలైట్ అనాలి. అయితే చంద్రుడి పైన అత్యధికంగా మ్యాక్సిమం ఎలిమెంట్ దట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద మూన్ ఈస్ ఏంటంటే టైటానియం అండి. టైటానియం. సో చంద్రుడి పైన అత్యధికంగా దొరికే ఖనిజం ఏది అంటే టైటానియం అని మీరు పెట్టాలి. నెక్స్ట్ పాయింట్ మూన్కి సంబంధించండి. నెక్స్ట్ పాయింట్ మనకి జీ అని ఉంటుంది కదా, గురుత్వాకర్షణ శక్తి, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం, స్మాల్ జీ, గురుత్వాకర్షణ శక్తికి సంబంధించింది. సో భూమిపైన యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత అండి దీని వాల్యూ? ఎవరైనా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తారా? భూమి మీద భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి జీ, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత?
మూన్స్ పైన వాటికి నేమ్ ఎవరు పెట్టారు సార్ అని ప్రిన్స్ అని అడుగుతున్నారండి. మనకి ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ అని ఉంటుంటుందండి. ఇది జనరల్గా ఖగోళ శాస్త్రానికి సంబంధించి లైక్ యూనివర్స్కి సంబంధించి అన్నిటికీ ఇది రెగ్యులేట్ చేస్తుంది. సో వీళ్ళు ఇస్తుంటారు అనమాట నేమ్స్. ఇందులో అన్ని కంట్రీస్, చాలా కంట్రీస్ సభ్యులు దేశాలుగా ఉంటారు. 9.8 అని ఫస్ట్ రావూరి వెంకట శివకృష్ణ అన్నారు, కరెక్ట్ అండి. 9.8 లక్ష్మణ్ అన్నారు, అన్ని కరెక్ట్ ఆప్షన్ అండి. సో 9.8 మీరు చెప్తున్నప్పుడు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, యూనిట్స్తో సహా చెప్పాలండి, ఎందుకంటే అది ఇంపార్టెంట్. ఎందుకంటే 9.8 పర్టికులర్ 9.8కి వాల్యూ ఉండదు, యూనిట్స్తో చెప్పాలి. అదే 9.8 మీటర్స్ పర్ సెకండ్ అని సతీష్ గారు అన్నారండి. యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ అని చాలామంది అంటున్నారు. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అండి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనమాట కరెక్ట్ యూనిట్. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అయితే ఇది ఎర్త్ పైన ఉన్న గురుత్వాకర్షణ శక్తి. మూన్ పైన మన భూమి పైన ఉన్న దానికన్నా చంద్రుడి పైన 6వ వంతు ఉంటుందండి గురుత్వాకర్షణ శక్తి. అంటే ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ మూన్ ఈజ్ 1/6 ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ఎర్త్. సో 1/6 ఇంటూ 9.8 అని వేసుకుంటే మనకి రఫ్లీ 1.67 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. సో రేపు పొద్దున్న ఎగ్జామినేషన్లో చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత అంటే 1/67 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని ఆన్సర్ చేయాలి. ఒకవేళ మన భూమితో పోలిస్తే చంద్రుని పైన గురుత్వాకర్షణ శక్తి ఎంత ఉంటుంది అంటే 1/6 అని చెప్పాలి. ఆర్ ఎల్స్ అంటే అప్లికేషన్ లాగా అడగాలి. అంటే క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి యొక్క బరువు భూమిపైన 72 కేజీలు, అయితే ఆ వ్యక్తి చంద్రుడిపైకి వెళ్తే అక్కడ అతని బరువు ఎంత ఉంటుంది అని అడుగుతాడు. ఆన్సర్ చెప్పండి. 72 కేజీల బరువు ఉన్న భూమిపైన బరువు ఉన్న వ్యక్తి చంద్రుడిపైకి వెళ్తే చంద్రుడిపైన అతని బరువు ఎంత ఉంటుంది అనేది నా క్వశ్చన్. వెరీ గుడ్, ఫస్ట్ ఆన్సర్ ఇచ్చింది భార్గవ్ నాయుడు గారు, సతీష్, లక్ష్మణ్, కిరణ్ అందరూ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారండి. 12. సో 12 kgs ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పాయింట్. అయితే మనం ఇక్కడ ఏమనుకున్నామండి, ఇప్పుడు చంద్రుడి యొక్క ఒకవైపు మాత్రమే మనం చూడగలుగుతాము అనుకుంటున్నాం. మరి అవతల వైపు ఎట్లా ఉంటుంది, ఏముంటుంది అని మనకు కుతూహలం ఉంటుంది కదండి. ఏది మనకు అంటే డైరెక్ట్గా విజిబుల్ ఉండదో అది మనకి కుతూహలంగా ఉంటుంది. అందుకే ఇక్కడ భూమి చూసుకుంటే ఇది మనకి డైరెక్ట్లీ విజిబుల్ కాదు కాబట్టి అక్కడ ఏది ఉంటుందో అనే ఒక ఆశ్చర్యం ఉంటుంది మనకి. సో ఇది తెలుసుకోవడానికే రష్యన్స్ ఒక శాటిలైట్ని పంపారు, దాని పేరు లూనా 3. లూనానే కొన్ని బుక్స్లో లైక్ ల్యూనిక్ అని కూడా ఇస్తారండి, ఏదన్నా కరెక్టే. లూనా 3 ఆర్ ల్యూనిక్ 3, ఎనీథింగ్ ఈస్ కరెక్ట్. సో ఇక్కడ ప్రశ్న మనకి ఏ విధంగా అడుగుతాడంటే, ఈ ల్యూనిక్ 3 వెళ్ళి ఇక్కడ చాలా ఫోటోగ్రాఫ్స్ పంపిందండి అదర్ సైడ్ ఆఫ్ ద మూన్కి సంబంధించి. వైసర్ 12 అని సుధాకర్ రావు గారు అడుగుతున్నారండి. సింపుల్, ఇప్పుడు ఎప్పుడన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బరువు కన్నా అక్కడ బరువు 1/6 ఉంటుందండి చంద్రుడి పైన. ఎందుకు అంటే బరువు W ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే M/G అనమాట. సో మన బరువు అనేది మన బాడీ లోపల ఉన్న మ్యాటర్ అట్ ద సేమ్ టైం గురుత్వాకర్షణ శక్తి రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ మాస్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ అండి, విశ్వంలో ఎక్కడున్న మాస్ ఒక విధంగానే ఉంటుంది. ఈ G మారే కొద్దీ మన బరువు కూడా మారుతుంది. మన భూమిపైన ఉన్నదానికన్నా 6వ వంతు 1/6 ఉంటుంది కాబట్టి అక్కడున్న G, అక్కడ వెయిట్ కూడా mg/6 అంటే భూమిపైన ఉన్న వెయిట్కి 1/6వ వంతు ఉంటుంది అనమాట చంద్రుడి పైన. అందుకని ఎప్పుడన్నా మీకు ఎగ్జామ్లో ఒక బరువు ఇచ్చి చంద్రుడి పైన ఎంత అంటే ఇంటూ 1/6 చేయండి, అదే ఆన్సర్. సో ఎక్కడున్నామంటే మనం ఈ లూనా 3 ఆర్ ల్యూనిక్ 3 అనే స్పేస్ క్రాఫ్ట్ ఈ అదర్ సైడ్ ఆఫ్ ద మూన్ ఉంది కదండి, అదర్ సైడ్ ఆఫ్ ద మూన్ యొక్క ఫోటో తీసేందనమాట, చాలా ఫొటోస్ దీనికి సంబంధించి. సో ఎగ్జామినేషన్లో ప్రశ్న ఎట్లా అడుగుతాడు, మన చంద్రుని యొక్క 2వ ముఖం ఉంది కదా, ఆ చంద్రుని యొక్క 2వ ముఖాన్ని ఫోటో తీసిన వ్యామనౌక ఏది అని అడుగుతాడు. సో దాని ఆన్సర్ లూనా 3 ఆర్ ల్యూనిక్ 3.
ఈ పాయింట్ క్లియర్ కదండి. నెక్స్ట్, చంద్రుని పైన వాతావరణం ఉంటుందా అంటే ఉండదు. మరి చంద్రుడి పైన వాతావరణం ఉండదు అన్నప్పుడు అక్కడ శబ్దం అనేది వినిపిస్తుందా? ఎవరన్నా చెప్తారా అండి? శబ్దానికి సౌండ్ అంటే సౌండ్కి ఉంది కదా, సౌండ్కి మీడియం ఉండాలా వద్దా? మీడియం అంటే గాలి లేకపోతే అట్లా ఏదైనా ఒక మీడియం అనేది మాధ్యమం ఉండాలా అక్కర్లేదా సౌండ్కి? ఎవరైనా చెప్తారా? సౌండ్ లైట్కి డిఫరెన్స్లో అదొక డిఫరెన్స్ అండి. సౌండ్కి లైట్కి డిఫరెన్స్లో ఒక డిఫరెన్స్ అనమాట అది. సౌండ్కి లైట్కి అంటే కాంతికి శబ్దంకి ఒక డిఫరెన్స్ ఏంటి? ఎస్, నో అని అంటున్నారండి. వెరీ గుడ్. గుర్తుపెట్టుకోండి, నో అంటే లైక్ నా క్వశ్చన్ ఏంటి అంటే మీడియం ఉండాలా వద్దా అనేదండి నా క్వశ్చన్. అంటే సౌండ్ ట్రావెల్ అవుతుందా అవ్వదా అంటే నో అంటే కరెక్ట్ ఆప్షన్ అండి. మీరు ఆ విధంగా నో అని చెప్తే గుడ్. అంటే సౌండ్ అయితే ట్రావెల్ అవుతుంది. ఎందుకు అంటే సౌండ్ శబ్దము ప్రయాణించాలి అంటే మాధ్యమం ఉండాలి, మీడియం ఉండాలి. లైట్కి మీడియం అక్కర్లేదు. అందుకనే మనకి సూర్యుడి నుంచి మనకి భూమిపైకి వస్తుందంటే ఏ మాధ్యమం లేకుండా కాంతికి అవసరం లేదు, శబ్దానికి అవసరం. సో చంద్రుడి పైన మరి వాతావరణం ఉండదు కాబట్టి, మీడియం లేదు కాబట్టి శబ్దం వినిపించదు. మీకు ఎగ్జామినేషన్స్లో అడుగుతాడు, చంద్రుడి పైన శబ్దం వినిపిస్తుంది, వినిపించదు, తక్కువగా వినిపిస్తుంది, ఎక్కువగా వినిపిస్తుంది, వినిపించదు. ఆర్ ఇంకొంచెం కాన్సెప్ట్ లాగా అడగాలంటే చంద్రుడి పైన మనకి శబ్దం వినిపించదు. ఎందుకంటే శబ్దం యొక్కది ఆ మాధ్యమం ఉంటేనే ప్రయాణిస్తుంది అనేది ఆన్సర్. లైట్ వ్యాక్యూమ్లో కూడా ట్రావెల్ చేస్తుంది, రైట్ అండి కిరణ్ అన్నారు. లైట్కి బేసికలీ మీడియం అక్కర్లే అనమాట. ఇట్ కెన్ ట్రావెల్ వితౌట్ ఎనీ మీడియం. సో అది పాయింట్. నెక్స్ట్, మూన్ యొక్క వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనం చూద్దామండి. మనం ఆల్రెడీ ముందు చెప్పాను మీకు ఏంటని, ఏదన్నా ఒక ప్లానెట్ కానీ ఏదన్నా ఉంటే దాంట్లో అట్మాస్ఫియర్ ఉందనుకోండి. ఈ అట్మాస్ఫియర్ ఏం చేస్తుంది అంటే సూర్యుడి నుంచి వస్తున్న రేస్ని ఫస్ట్ డే టైంలో కనుక చూసుకున్నట్లయితే డైరెక్ట్గా పడిపోకుండా ఇది బ్లాంకెట్ లాగా అడ్డుకుంటుంది. దానివల్ల డే టైం వచ్చేసరికి పగలు మరీ ఎక్కువగా అయిపోవు టెంపరేచర్స్. నైట్ టైము ఒకవేళ వాతావరణం కనుక ఉన్నట్లయితే ఈ పడిన లైట్ ఫ్రీగా స్పేస్లోకి ఎస్కేప్ అవ్వకుండా చూస్తుంది, అడ్డుకుంటుంది మళ్ళీ బ్లాంకెట్ లాగా. కాబట్టి నైట్ టైం మరీ కూల్ అయిపోకుండా చూసుకుంటుంది. అంటే ఒక మీడియం లెవెల్లో ఉంచుతుంది వాతావరణం ఉంటే. కానీ వాతావరణం లేకపోతే ఏమవుతుంది, పగలపూట చాలా ఎక్కువగా వెళ్ళిపోతుంది టెంపరేచర్, రాత్రిపూట చాలా తక్కువగా పడిపోతుంది. మరి చంద్రుడికి వాతావరణం లేదు కాబట్టి పగలపూట చాలా ఎక్కువగా వెళ్ళిపోతుంది. సో డే టైం టెంపరేచర్ ఆఫ్ ద మూన్ రఫ్లీ మనకి 125 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందండి టెంపరేచర్ అక్కడ. సో ఎవరన్నా డౌట్ వచ్చింది అనుకోండి, ఓ డౌట్ వచ్చింది అనుకోండి, చంద్రుడి పైన మనం మామూలుగా ఉండగలుగుతామా సార్ అంటే అబ్సల్యూట్లీ ఉండలేమండి. టెంపరేచర్ చూసారు కదా 125 డిగ్రీ సెంటిగ్రేడ్. నైట్ టైం వచ్చేసరికి టెంపరేచర్ -150 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు పడిపోతుందండి. సో ఇది మనకి మూన్ పైన టెంపరేచర్స్ మనకి ఈ విధంగా ఉంటుంటాయి. పాయింట్స్ అన్నీ క్లియర్ కదండి మూన్కి సంబంధించినవి. ఇప్పుడు మీకు దీనిపైన ఇవి చూపిస్తానండి. సో చంద్రుని పైన మాత్రమే మనకి దొరికే ఖనిజం ఏది అంటే ఆర్మల్ కొలైట్ అని ఆన్సర్ చేయాలి. సో చంద్రుని పైన ఉన్న ఎత్తైన శిఖరం అంటే మనకి లైబ్నిట్స్ అని ఇవ్వచ్చు, బట్ దాని తర్వాత దానికన్నా ఎత్తైంది కనుక్కున్నారండి. సో మాన్స్ హైగన్స్ ఈజ్ ది లేటెస్ట్ ఆన్సర్ అవుతుంది. అధికంగా దొరికే ఖనిజం అంటే టైటానియం అవుతుంది. గురుత్వాకర్షణ శక్తి 9.8, 1.67, 1/6 అవుతుంది. ల్యూనిక్ ఆర్ లోనా 3 అంటాము, అందుకనే మనకి వినబడదు. టెంపరేచర్స్ వచ్చేసరికి వ్యత్యాసం ఎక్కువ ఉంటుంది డే టైము నైట్ టైము. సో దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ రిగార్డింగ్ మూన్ అండి. నెక్స్ట్ మనము ఈ ప్లేసెస్ ఇవి చూడండి, ఇవి ఇంపార్టెంట్, ఎక్కడైనా ఎగ్జామినేషన్ అడగచ్చు మూన్కి సంబంధించినవి. అపోలో 11 ఇది చంద్రుడి పైన మొట్టమొదటి స్పేస్ క్రాఫ్ట్ అనమాట ల్యాండ్ అయింది. అయితే ఇది మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్, అంటే మనుషుల్ని తీసుకువెళ్ళింది ఈ స్పేస్ క్రాఫ్ట్. ఇది ఎక్కడ ల్యాండ్ అయ్యింది అంటే దీన్నే మనము మ్యారియస్ అంటామండి. అయితే ఆ ప్లేస్నే మనము ఇందాక అనుకున్నాం కదండి, సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అని కూడా అంటామండి. అక్కడ ల్యాండ్ అయిందనమాట, దాన్నే మనము మ్యారియస్ అని కూడా అంటారు, ఎందుకంటే మ్యార్ ట్రాంక్విలిటియాస్. సో ఇది పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ అపోలో 11 తర్వాత అపోలో 12 పంపడం జరిగింది.
ఇది కూడా నాసా వాళ్ళే పంపారండి. అపోలో అనే వర్డ్ వచ్చింది చంద్రుడి పైన పంపే స్పేస్ క్రాఫ్ట్స్ అండి, ఇవన్నీ నాసా పంపినవి. ఇది ఎక్కడ ల్యాండ్ అయ్యింది అంటే ఓషియానిస్ ప్రొసిలారమ్, దీన్నే ఓషన్ ఆఫ్ స్టార్మ్స్ అని కూడా అంటారు. ఇది ఎవరెవరిని తీసుకెళ్ళింది అంటే ఇద్దరిని తీసుకెళ్ళింది, పీట్ కొన్రాడ్ అనే అతను, ఎలన్ బీన్ అనే ఒక అతను. నెక్స్ట్ సోవియట్ వాళ్ళు లూనా 16ని పంపడం జరిగింది. ఈ సోవియట్ వాళ్ళు పంపిన లూనా 16 అనే స్పేస్ క్రాఫ్ట్ మేర్ ఫెసుండియాటిస్ ఆర్ సీ ఆఫ్ ఫెర్టిలిటీ అనే ప్రాంతంలో ల్యాండ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ అపోలో 14 మళ్ళీ యుఎస్ఏ వాళ్ళు పంపారండి. ఇది అలన్ బి షెపర్డ్ అండ్ జూనియర్ ఎడ్గర్ డి మిచెల్ స్ట్రాటే రూసా అనే ముగ్గురిని తీసుకువెళ్ళింది. ఫ్రా మౌరో అనే క్రాటర్ అంటే గుంత అండి, పెద్ద గుంత. సో ఫ్రా మౌరో అనే ప్రదేశంలో ల్యాండ్ అయింది. గుర్తుపెట్టుకోండి, అంటే నేమ్స్ టఫ్గా ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ ఎగ్జామినేషన్ అడిగితే అట్లీస్ట్ మనం ఒకసారి చూసినట్లయితే ఆన్సర్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అపోలో 15 ఎక్కడ అంటే అపినైన్ మౌంటైన్స్ అనే అక్కడ కొండలు ఉంటాయండి, అక్కడ హ్యాడ్లీ రైల్ అనే ప్రదేశంలో ల్యాండ్ అయింది. లూనా 20 ఎక్కడ అంటే అపోలోనియస్ హైలాండ్స్. అపోలో 16 ఇది డెస్కాటేస్ అనే ఒక గుంత దగ్గర, క్రేటర్ దగ్గర. అపోలో 17 ఎక్కడ అంటే ఇది ఒక లోయ దగ్గర అండి, టౌరస్ లిట్రో అనే ఒక లోయ దగ్గర ఇది ల్యాండ్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఒకవేళ మరీ డెప్త్గా ఒకవేళ టఫ్ చేయాలి పేపర్ అని అడుగుతాడండి ఈ ప్లేసెస్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇది మెయిన్, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి స్పేస్ క్రాఫ్ట్ వెళ్ళింది. ఇది మాత్రం డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, మిగతావి ఐ థింక్ అంత అవసరం ఉండదు. సో దీంతో మనకి మూన్ అనేది కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ మనము మార్స్కి అనేది వెళ్ళిపోదామండి. మార్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రెడ్గా ఉంది ప్లానెట్ మార్స్. మరి రెడ్గా ఉంది కాబట్టి దీన్ని మనము రెడ్ ప్లానెట్ అని కూడా అంటాము. ఎందుకు ఉంది మరి రెడ్గా ప్లానెట్ అంటే మార్స్లో ఐరన్ ఆక్సైడ్ Fe2O3 అనేది అధిక శాతంలో ఉంటుంది. ఐరన్ అనేది రెడ్ కలర్ కాబట్టి మార్స్ అపియర్స్ రెడ్ ఇన్ కలర్ డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ హై అమౌంట్స్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్ Fe2O3, హెన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ రెడ్ ప్లానెట్. అది ఫస్ట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ దీన్ని అరుణగ్రహం అని కూడా అంటారండి, అరుణగ్రహం. దీన్ని ధూళిగ్రహం అని కూడా అంటారు, డస్ట్ ప్లానెట్ అని. మార్స్కి ఇతర పేర్లు అనమాట. ఇది నోట్ చేసుకోండి ఇవన్నీ. ట్రిక్స్ చెప్పండి అంటున్నారండి సాయి కుమార్ గారు. ఇది యాక్చువల్గా గుర్తుపెట్టుకోమని ఇంత వరకు వెళ్ళడు డెప్త్. ఓన్లీ థింగ్ మీకు ఏంటంటే లైక్ అట్లాంటి మనం ప్రతి ఆ స్పేస్ క్రాఫ్ట్స్ అడుగుపెట్టిన దగ్గర మనము పాయింట్స్ అన్నట్టు పెట్టుకుంటాము. సో ఐ థింక్ నాట్ నెససరీ ఇక్కడ వరకు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనేది మాత్రం. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అంటే సింపుల్ అండి. ఇక్కడ మనం ఇమేజ్ చూసుకున్నట్లయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదండి ఈ ప్రాంతం. ఇక్కడ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అడుగుపెట్టాడు. ట్రాంక్విలిటీ అంటే మీనింగ్ పీస్ అండి ఇంగ్లీష్లో. సో ఇది చాలా పీస్ఫుల్గా ఉంది ఈ ప్రాంతం, అందుకనే దాన్ని చాలా ప్రశాంతంగా ఉంది బాబు ఇక్కడ మేము అడుగుపెట్టిన దగ్గర, అందుకనే ఇది సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనే పేరు పెట్టారు. యాక్చువల్గా అందుకు పెట్టారు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆ ఫస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో మార్స్ అండి. నెక్స్ట్ మనకి సోలార్ సిస్టంలోనే ఎత్తైన శిఖరం హైయెస్ట్ పీక్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు ఎగ్జామినేషన్స్లో. మన భూమిపైన ఉన్నది ఏంటి? మౌంట్ ఎవరెస్ట్. అట్లాగా సౌర కుటుంబం మొత్తంలో చూసుకుంటే సౌర వ్యవస్థలో అన్నిటికన్నా హైయెస్ట్ ఎత్తైన శిఖరం ఏ గ్రహం పైన ఉంది అంటే మార్స్ పైన ఉంది అని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్. మరి దాని పేరు ఏమిటి అని అడుగుతాడు. సో దాని పేరు గుర్తుపెట్టుకోండి, మాన్స్ ఒలంపస్. సో మాన్స్ ఒలంపస్ is the highest peak in our solar system. It is located on the Mars. ఎంత ఎత్తులో ఉంటుంది? 24 కిలోమీటర్స్ అండి. ఇంక ఊహించుకోవచ్చు మీరు ఎంత ఎత్తులో ఉంటుందో అది. ఈ శిఖరం యొక్క ఎత్తు 24 కిలోమీటర్స్, దాదాపుగా 8.5 కిలోమీటర్ల ఎత్తు మన మౌంట్ ఎవరెస్ట్. నోట్ చేసుకోండి పాయింట్. నెక్స్ట్ మార్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వార్ గాడ్ ఫర్ రోమన్స్. రోమన్ల యొక్క యుద్ధ దేవతగా మార్స్ని వాళ్ళు భావిస్తారు. వార్ గాడ్ ఫర్ రోమన్స్.
సో వాడు ఎట్లా అడుగుతాడు క్వశ్చన్ మరి ఎగ్జామినేషన్స్లో, విచ్ ప్లానెట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వార్ గాడ్ ఆఫ్ రోమన్స్ ఏబిసిడి, మార్స్ అని పెట్టాలి. నెక్స్ట్ 24 కిలోమీటర్స్ అనేది ఆ పర్వతం యొక్క ఎత్తు అండి. ఆ పర్వతం లక్ష్మణ్ గారు అడుగుతున్నారు 24 కిలోమీటర్స్ ఏంటని. మార్స్ పైన ఒక పర్వతం ఉంటుందండి, దాని ఎత్తు 24 కిలోమీటర్లు. ఏ విధంగా అయితే మన మౌంట్ ఎవరెస్ట్ యొక్క ఎత్తు మనము 8848 అని కొన్ని బుక్స్లో, 50 అని బుక్స్లో అట్లా ఉంటుందో మీటర్స్ అని, అంటే 8.84 కిలోమీటర్స్ అవుతుంది కదా ఇది. సో ఆ విధంగా మౌంట్ ఎవరెస్ట్ హైట్ కదా ఇది, ఆ విధంగా 24 కిలోమీటర్స్ అనమాట మార్స్ పైన ఉన్న మాన్స్ ఒలంపస్ అనే మౌంటైన్ యొక్క హైట్. సో వార్ గాడ్ ఆఫ్ రోమన్స్గా మార్స్ని వాళ్ళు భావిస్తారు. నెక్స్ట్ భూమి తర్వాత లైఫ్ అనేది పాసిబుల్ ఉండాలి అంటే కేవలం మార్స్లో మాత్రమే సాధ్యం అవ్వచ్చు అని సైంటిస్టులు భావిస్తుంటారండి. ఇప్పుడన్నా భూమికి ఏదైనా ఆపద వచ్చి ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ మనం ఇంకో ప్లానెట్ని ఆల్టర్నేటివ్గా చేసుకోవాలి లైఫ్ కోసం అంటే, మనకున్న ఫస్ట్ ఆప్షన్ మార్స్ ఉంటుందండి. మార్స్లో కూడా అంత కాదు, బట్ ఉన్న ఆప్షన్స్లో లైక్ ఫస్ట్ ఆప్షన్ మార్స్ అవుతుంది. ఈ మార్స్ అనేది లైక్ డే అండ్ నైట్ అవన్నీ ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్ టు ఎర్త్ లాగే ఉంటాయండి. డే నైట్ మనం చూస్తాము. అన్ని ప్లానెట్స్ యొక్క రొటేషన్ టైం ఎంత, రెవల్యూషన్ టైం ఎంత అట్లాగా. సో మార్స్ అనేది కొంచెం భూమికి పోలి ఉంటుందన్నమాట, రొటేషన్ రెవల్యూషన్ అంటే డే టైము నైట్ టైము అటన్నిటి పరంగా. నెక్స్ట్ మార్స్కి మనకి ముఖ్యంగా 2 శాటిలైట్స్ ఉంటాయి, న్యాచురల్ శాటిలైట్స్, ఇంపార్టెంట్ అవి. 2 న్యాచురల్ శాటిలైట్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఫోబోస్ అండ్ డైమోస్. ప్రశ్న ఎట్లా అడుగుతాడు, ఫోబోస్ ఈజ్ ద న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్స్, మార్స్, జూపిటర్, సాటర్న్, ఏదో ఒకటి అడుగుతాడు. సో మార్స్ అని మీరు ఆన్సర్ పెట్టాలి. డైమోస్ కూడా సిమిలర్. ఫోబోస్ అండ్ డైమోస్ ఆర్ ద శాటిలైట్ ఆఫ్ మార్స్. ఇక్కడ మార్స్కి సంబంధించి చూడండి, మార్స్కి ఇతర పేర్లు ఏంటంటే ఎర్రన్ గ్రహం, రెడ్ ప్లానెట్, అరుణగ్రహం, ధూళి గ్రహం. మొత్తం సౌరవ్యవస్థలోనే ఎత్తైన పర్వత ప్రాంతం ఏంటి అంటే మాన్స్ ఒలంపస్. అది ఎక్కడుందంటే మార్స్ పైన ఉంది. ఎత్తు ఎంత అంటే 24 కిలోమీటర్లు. రోమన్లు యుద్ధ దేవతగా మార్స్ని పరిగణిస్తారు. భూమి తర్వాత జీవం ఈ గ్రహంలో ఉండొచ్చని భావిస్తున్నాము. రాత్రి పగల విషయంలో చూసుకున్నట్లయితే భూమికి ఈక్వల్గా ఉంటుంది. అక్షము అంటే ఇంక్లినేషన్ అండి. భూమి అనేది మనకి ఇట్లా స్ట్రైట్గా ఉండదు, విశ్వంలో కొంత ఇంక్లినేషన్తో ఉంటుంది. అంటే ఇది మన యాక్సిస్ అనుకుంటే, భూమి తిరిగే యాక్సిస్ అనుకుంటే భూమి అనేది కొంత ఇంక్లైన్డ్గా ఉంటుంది. అది ఎంత అంటే 23.5 డిగ్రీస్ అనమాట ఇంక్లినేషన్. అదే మార్స్ కూడా దాదాపుగా 24 to 24.5 డిగ్రీస్ ఉంటుందండి ఇంక్లినేషన్. సో ఇంక్లినేషన్ పరంగా డే అండ్ నైట్ పరంగా మార్స్ అనేది భూమికి కొంచెం ఈక్వల్గా ఉంటుంది అనేది కరెక్ట్ ఆన్సర్. ఫోబోస్ అండ్ డైమోస్ అండి ఉపగ్రహాలు, శాటిలైట్స్. సార్ కెన్ హ్యూమన్ లివ్ ఆన్ మార్స్ అంటున్నారంటే సాయి కుమార్ గారు, ప్రెజెంట్ అయితే అబ్సల్యూట్లీ నాట్ అండి. ప్రెజెంట్ అయితే లైక్ ఇదే కండిషన్స్ ఉంటాయి. బట్ మన ఎర్త్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మన క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు చూసుకుంటే భూమి అనేది మండే ఒక అగ్నిగోళం లాంటిదండి. సో ఫైర్ ముద్ద, అగ్ని ముద్ద లాంటిది అనమాట, బాల్ ఆఫ్ ఫైర్ అప్పుడులో భూమి. మరి అప్పుడు పరంగా చూసుకుంటే భూమి కూడా లైఫ్కి అస్సలు కన్వీనియంట్ కాదు. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మెల్లగా నేను చెప్తానండి ఇది లైఫ్ అనేది ఎట్లా వచ్చింది భూమి పైన అవన్నీ మనం ఎర్త్ గురించి సపరేట్గా ఒక టాపిక్ చదువుతాం, అక్కడ మీకు క్లియర్గా చెప్తాను. సో అసలు ఈ ముద్ద ఒక బాల్ ఆఫ్ ఫైర్గా అగ్ని ముద్దలాగా ఉన్న భూమి ఏ విధంగా పరివర్తనం చెందింది, లైఫ్ ఏ విధంగా స్టార్ట్ అయింది, అవన్నీ మనం చూస్తాం ఒక చాప్టర్లో. సో మన హ్యూమన్స్ దాదాపుగా అరౌండ్ సమ్ 2 lakh years బ్యాక్ టు 3 lakh years ప్రెజెంట్ హ్యూమన్స్, మోడర్న్ హ్యూమన్స్, హోమోసేపియన్స్ అంటాం మోడర్న్ హ్యూమన్స్ని. మనము 2 lakh to 3 lakh years బ్యాక్ ఆస్ట్రలోపిథెకస్ అనే జాతి అనమాట మొట్టమొదట. ఇక్కడ ఇవి అవసరం లేదండి. సో అదే క్వశ్చన్ అడిగారు, అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్స్ పైన ఉండొచ్చు అంటే ప్రస్తుతం అయితే ఉండలేమండి, బట్ ఏమైనా పరిస్థితులు మారి మనం ఏదైనా మార్పులు చేస్తే ఉండడానికి వీలుంటుంది. నెక్స్ట్ జూపిటర్. మార్స్ తర్వాత జూపిటర్ ప్లానెట్ అండి. జూపిటర్ ప్లానెట్ బృహస్పతి అంటాము. సో జూపిటర్ పరంగా మనం మాట్లాడితే ఫస్ట్ లైక్ బిగ్గెస్ట్ ప్లానెట్ ఏది అంటే జూపిటర్ అని మనం ఆన్సర్ చేయాలి. బిగ్గెస్ట్ ప్లానెట్ యూనివర్స్లో ఏది అంటే, యూనివర్స్ అంటే మన సోలార్ సిస్టంలో ఏది అంటే
జూపిటర్ అని మనం చేయాలి, ఆన్సర్ చేయాలి. ఇక్కడ చూస్తాను కానీ జూపిటర్ చాలా పెద్దది అనమాట జూపిటర్. సో నెక్స్ట్ మనకి మార్స్కి జూపిటర్కి మధ్యలో మనం ఏమని చదివామండి, మార్స్కి జూపిటర్కి మధ్యలో చాలా యాస్ట్రాయిడ్స్ ఉంటాయి, అంటే రాయిల్ లాంటివి ఉంటుంటాయి అనమాట. ఇవి ఫ్రీక్వెంట్గా జూపిటర్ చాలా పెద్దగా ఉండడం వల్ల, గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ ఉండడం వల్ల ఇవి వెళ్ళి వాటిని ఢీకొనడం జరిగింది. సో ఎక్కువ ఫ్రీక్వెంట్గా యాస్ట్రాయిడ్స్ అనేవి జూపిటర్ని వెళ్ళి తాకడం వల్ల, ఆ కొలిషన్స్ వల్ల జూపిటర్లో ఎక్కడ పడితే అక్కడ ఎర్రని మచ్చల్లాగా ఏర్పడతాయండి. సో జూపిటర్ పైన ఎర్రల మచ్చలు ఎందుకు అంటే ఈ యాస్ట్రాయిడ్స్ అనేవి అధిక సంఖ్యలో జూపిటర్ని గుద్దుకోవడం వలన. సో జూపిటర్కి ఎక్కువగా యాస్ట్రాయిడ్స్ అనేవి ఢీకొట్టడం వల్ల దీనిపైన ఎర్రని మచ్చలు అనేవి ఏర్పడుతున్నాయి, రెడ్ స్పాట్స్ జూపిటర్ పైన. ఎందుకు అంటే ది కొలిషన్స్ ఆఫ్ యాస్టరాయిడ్స్ అనమాట. నెక్స్ట్ పాయింట్ 1994లో అండి షూమేకర్ లెవీ అనే యాస్ట్రాయిడ్ అనే కామెట్, యాక్చువల్లీ తోకచుక్క జూపిటర్ గ్రహాన్ని వెళ్ళి తాకిందండి. మనకి ప్రశ్న ఎట్లా అడుగుతాడంటే 1994లో షూమేకర్ లెవీ అనే తోకచుక్క కామెట్ ఏ గ్రహాన్ని ఢీ కొట్టింది అంటాడు. ఆన్సర్ మనకి జూపిటర్ అవుతుందండి. సో జూపిటర్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, దీన్ని మనము స్టార్ ప్లానెట్ అని కూడా అంటామండి జూపిటర్ని. సో ఏ ప్లానెట్ని మనం నక్షత్ర గ్రహము స్టార్ ప్లానెట్ అంటామంటే జూపిటర్ని అంటాం. ఇది స్టార్ అంత మనకి పెద్దగా అనిపిస్తుంటుంది, ఆల్మోస్ట్ మనకి చాలా పెద్దగా ఒక స్టార్ లాగా అంత పెద్దది ఉండడం వల్ల ఇది ఒక స్టార్ లాగా మనకు కనబడుతుంటుంది. అందుకని దీన్ని మనము నక్షత్ర గ్రహము స్టార్ ప్లానెట్ అంటాము. సో స్టార్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని అంటాము అంటాడు. మనము జూపిటర్ని స్టార్ ప్లానెట్ అనేది అనడం జరుగుతుందండి. నెక్స్ట్, మన సోలార్ సిస్టంలోనే లోతైన మహాసముద్రం, డీపెస్ట్ ఓషన్ ఏ గ్రహం పైన ఉంది అంటాడు. జూపిటర్ పైన ఉంటుందండి. ఇక్కడ గ్రహం అంటే అక్కడ నీళ్ళు ఉన్నాయని కాదండి, సముద్రం అంటే గుంతలాగా పెద్ద బాగా పెద్ద లోతుగా ఉన్న ప్రాంతంలో ఉంది కాబట్టి మనం అది ఒకవేళ నీళ్ళుంటే సముద్రంలాగా ఉండేది కాబట్టి మనం దాన్ని మహాసముద్రంగా పేర్కొంటాం. అయితే అతి లోతుగా ఉండే మహాసముద్రము ఏ గ్రహం పైన ఉంది అంటే మనము జూపిటర్ అనాలి. బిగ్గెస్ట్ మౌంటైన్ ఎక్కడ అంటే మార్స్, డీపెస్ట్ ఓషన్ ఎక్కడ అంటే జూపిటర్. ఈ పాయింట్స్ అన్నీ మీరు క్లియర్గా కమెంట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు లక్ష్మణ్ గారు. చెప్తానండి కమెంట్స్, మనకి నెక్స్ట్ ప్లానెట్స్ తర్వాత కమెంట్స్ అనేది చూస్తాము. నెక్స్ట్ బుక్ నేమ్ ఏంటి అంటున్నారండి రాము గారు. ఇది యాక్చువల్లీ డిఫరెంట్ నెట్ నుంచి వాటి నుంచి డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకొని ప్రింట్ చేయడం జరిగిందండి. సో లైక్ ఇది మిక్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సోర్సెస్. లోతైన మహాసముద్రం గల ప్రదేశం ఏంటి అంటే జూపిటర్. నెక్స్ట్ మనకి రొటేషన్ ఉంటుంది కదండి, ఆత్మభ్రమణం. మన సౌర వ్యవస్థలో సోలార్ సిస్టంలో 8 ప్లానెట్స్ ఉన్నాయి. 8 ప్లానెట్స్, ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క రొటేషన్ టైం పీరియడ్ ఉంటుంది, ఆత్మభ్రమణ సమయం ఉంటుంది. అయితే అన్ని గ్రహాల్లో అతి తక్కువ సమయం, ద లోయెస్ట్ రొటేషన్ పీరియడ్ ఏ ప్లానెట్కి ఉంటుందంటే జూపిటర్కి ఉంటుంది. ద లోయెస్ట్ టైం పీరియడ్ ఆఫ్ రొటేషన్ జూపిటర్కి ఉంటుంది. ఎంత టైంలో అది తన చుట్టూ తను ఒక రొటేషన్ చేస్తుంది అంటే 9 hours 50 minutes. హైయెస్ట్ అండ్ లోయెస్ట్ అక్కడ ఎలా కనుక్కుంటున్నారు అంటున్నారండి నారాయణ రెడ్డి గారు. అవన్నీ సైంటిఫిక్గా సైంటిస్టులు వాళ్ళు చేస్తారండి. దానికి వాళ్ళు ఉపయోగించేది ఎకో కాన్సెప్ట్ అనేది ఉపయోగిస్తారు. సో ఎకో కాన్సెప్ట్ అంటే లైట్ ఆ రేడియేషన్స్ ద్వారా ఉపయోగిస్తారండి. మనకి యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుంది, హబుల్ టెలిస్కోప్ దాంట్లో ఉంటుంది. ఆ హబుల్ టెలిస్కోప్ నుంచి అబ్జర్వ్ చేసి వాళ్ళు కొన్ని తరంగాల్ని పంపిస్తారండి. ఆ తరంగాలు వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చే టైం పీరియడ్ బట్టి వాటి యొక్క ఎంత లోతుగా ఉన్నాయి అవి ఏంటి అనేది వీళ్ళు పరిశోధన చేస్తుంటారు. సో అంతా సైంటిఫిక్గా జరుపుతుంటారు. సో 9 hours 50 minutes 30 seconds అని చిట్టి గారు అంటున్నారండి. ఇంకా మీరు నెక్స్ట్ సెకండ్స్లో కూడా ఇక్కడ నోట్ చేసుకోవచ్చు, అంటే 30 seconds అని పెట్టుకోండి. సో దిస్ ఈజ్ ది రొటేషన్ పీరియడ్ ఆఫ్ జూపిటర్. ఇది అన్ని ప్లానెట్స్లో కల్లా ఇది ఫాస్టెస్ట్ అండి. మన ఎర్త్కి ఏ విధంగా అయితే 23 hours 56 minutes 4 seconds పడుతుందో అదేవిధంగా జూపిటర్కి ఇంత టైం పడుతుంది. 9 hours-లో ఒక రొటేషన్ తిరిగేస్తుంది. నెక్స్ట్
సో దీన్నే ఎట్లా అడుగుతాడంటే అండి క్వశ్చన్ ఎగ్జామినేషన్స్లో డైరెక్ట్గా అడిగితే మనకు ఓకే చెప్పగలుగుతాం, కానీ ఇదే పాయింట్ని కాన్సెప్ట్ని వేరేలాగా అడిగినా మనం చెప్పగలగాలి. అప్పుడు ఎగ్జామినేషన్స్లో ఈజీగా మనం ఆన్సర్ చేసేయగలుగుతాం. క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే విచ్ ప్లానెట్ హ్యాస్ లీస్ట్ డే అండ్ లీస్ట్ నైట్ టైం, లీస్ట్ డే అండ్ నైట్ టైం అంటాడు. సో అత్యల్ప పగలు మరియు రాత్రి సమయం ఉండే గ్రహం ఏది అంటాడు. ఇది నథింగ్ బట్ ప్లానెట్ హ్యావింగ్ లీస్ట్ రొటేషన్ టైం పీరియడే కదండి. సో ఇది మనం జూపిటర్ అనాలి. సో ఇక్కడ పాయింట్ ఇదన్నా ఒకటే, కాకపోతే ఇట్లా అడిగేసరికి మళ్ళీ వేరేది అనుకోకండి. ఈ పాయింట్ అనమాట వేరేలాగా అడుగుతున్నాడు ఎగ్జామినేషన్. అందుకని కాన్సెప్ట్ మనం ఒకటి చదివితే ఎట్లా తిరిగి అడిగినా మనం ఆన్సర్ చేసే విధంగా మనము ఉండాలి. నెక్స్ట్ ద ప్లానెట్ హ్యావింగ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ న్యాచురల్ శాటిలైట్స్, లేకపోతే శాటిలైట్స్ అని పెట్టుకోండి. ప్లానెట్ హ్యావింగ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఏది అంటే ఆబ్వియస్లీ జూపిటర్ అండి. ఎందుకంటే ఏదన్నా ఒక గ్రహం తన శాటిలైట్స్ని తన చుట్టూ తిప్పుకోవాలని ట్రై చేయాలంటే అది చాలా పెద్దగా ఉండాలి. అందుకని మనం ఫస్ట్ చూసిన మెర్క్యూరీ, వీనస్కి శాటిలైట్స్ లేవు అంటాం. సో ఎంత పెద్ద ప్లానెట్ ఉంటే అన్ని ఎక్కువ శాటిలైట్స్ తన చుట్టూ తను తిప్పుకోగలుగుతుంది. అన్నిటికన్నా పెద్ద గ్రహం జూపిటర్ కాబట్టి జూపిటర్కి అధిక సంఖ్యలో శాటిలైట్స్ ఉంటాయి. అయితే రీసెంట్గా మీరు ఎక్కడన్నా కొన్ని దగ్గర వినుంటారు శాటర్న్కి ఈ మధ్యన జూపిటర్ కన్నా ఎక్కువ శాటిలైట్స్ ఉన్నాయని కనుక్కున్నారు. అవన్నీ మీరు పట్టించుకోవద్దండి యాజ్ ఫార్ యాజ్ నౌ. ఎందుకంటే మనకు అన్లెస్ అండ్ అంటిల్ ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ అఫీషియల్గా డిక్లేర్ చేస్తేనే అది మనం తీసుకోవాలి పాయింట్. నార్మల్గా ఎవరో పరిశోధన చేసి థర్డ్ పార్టీ అంటే ఒక స్టడీ చేసి రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్పారు అంటే దానికి మనం ఆథెంటిక్ వెర్షన్ ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు పరిశోధన చేశారు, వాళ్ళు అనిపించింది వాళ్ళకి అంతే తప్ప దానికి చాలా సైంటిఫిక్గా చాలా డిస్కషన్స్, ఎక్స్పెరిమెంట్స్ ప్రూవ్ అయితేనే అయ్యాయి వాళ్ళు డిక్లేర్ చేస్తారు. అప్పుడు మాత్రమే అది మనం పాయింట్ కన్సిడరేషన్లో తీసుకోవాలి. అప్పటి వరకు అది అఫీషియల్ కాదు. అందుకని అఫీషియల్ ఏంటంటే జూపిటర్కే ఎక్కువ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఉన్నాయి అనేది పాయింట్ అండి. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ జూపిటర్కి ఉన్నాయి. దాదాపుగా వీటికి 63 ఉన్నాయండి. మళ్ళీ ఎప్పటికెప్పుడు కనుక్కుంటుంటారు కొత్త శాటిలైట్ ఆఫ్ జూపిటర్ అనేది గుర్తించారు, శాస్త్రవేత్తలు గుర్తించారు, అన్నీ ఉంటాయి. మనం వాళ్ళు అయ్యాయి ఎప్పుడైతే ఆథెంటిక్ అఫీషియల్గా చెప్పి డిక్లేర్ చేస్తారో అప్పుడు మనం అది ఓకే ఎక్స్ట్రా పాయింట్ అన్నట్టు పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఈ యొక్క శాటిలైట్స్ ఉన్నాయి కదండి జూపిటర్కి చుట్టూ తిరిగేది. క్వశ్చన్ అడుగుతాడు ఎగ్జామినేషన్స్లో, ఆ జూపిటర్ చుట్టూ తిరిగే శాటిలైట్స్లో బిగ్గెస్ట్ శాటిలైట్ ఏది, బిగ్గెస్ట్ శాటిలైట్ ఆఫ్ జూపిటర్ ఏది అని ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నాడండి. ఐఎస్ఎస్లో హ్యూమన్స్ ఉంటారా అని కిరణ్ గారు అడుగుతున్నారు. ఎస్ అండి, ఐఎస్ఎస్లో హ్యూమన్స్ ఉంటారు. మీరు ఐఎస్ఎస్ని చూడాలనుకుంటే లైవ్లో కూడా చూడొచ్చు. యాక్చువల్లీ ఐఎస్ఎస్ లైవ్ అని ఉంటుంది, అక్కడ మీరు లైవ్లో కూడా అక్కడ ఏంటి అనేది చూడొచ్చు. లింక్ అక్కడ గూగుల్లో మీరు చూడొచ్చు టైప్ చేసి ఐఎస్ఎస్ లైవ్ అని. ఇది ఇప్పటి వరకు మానవులు ప్రయోగించిన ఎక్స్పెరిమెంట్స్లో కాస్ట్లీయెస్ట్ ఎక్స్పెరిమెంట్ అండి. అది దాదాపుగా $100 బిలియన్ ఎంతో ఖర్చు అవుతుంది. కాస్ట్లీయెస్ట్ ఎక్స్పెరిమెంట్ అనమాట ఈ ఐఎస్ఎస్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. గ్యానిమేడ్ ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చారండి సతీష్ గంగాధర్, వెరీ గుడ్. సో జూపిటర్కి ఉన్న ఉపగ్రహాలు శాటిలైట్స్లో బిగ్గెస్ట్ శాటిలైట్ ఏది అంటే గ్యానిమేడ్. ఇది కేవలం జూపిటర్లో ఉన్న శాటిలైట్స్లోనే బిగ్గెస్ట్ కాదండి. ఇన్ఫ్యాక్ట్ ఇది మొత్తం ఎంటైర్ సోలార్ సిస్టంలోనే బిగ్గెస్ట్ శాటిలైట్ ఏది, ఎంటైర్ సోలార్ సిస్టంలోనే బిగ్గెస్ట్ శాటిలైట్ ఏది అంటే గ్యానిమెడా అండి. సో మొత్తం సౌర వ్యవస్థలోనే అతిపెద్ద ఉపగ్రహం ఏది అంటే గ్యానిమెడా అని మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఇంకొన్ని ఉంటాయండి. జనరల్గా ఐఓ అనే ఒక ఉపగ్రహం ఉంటుంది. ఐఓ ఆ ఉపగ్రహం పేరు, జూపిటర్ కండి ఇవన్నీ. ఐరోపా అని ఉంటుంది, ఇవన్నీ అవసరం లేదు. మేబీ రేపు పొద్దున్న ఎప్పుడన్నా ఐఓ ఈస్ ఏ శాటిలైట్ ఆఫ్ విచ్ ప్లానెట్ అని అడిగాడు అనుకోండి ఇన్ కేస్. సో మీకు యూస్ఫుల్ ఉంటుందని చెప్తున్నాం. 3 పేర్లు చెప్తా, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇవి ఉన్న శాటిలైట్స్లో జూపిటర్లో. ఐఓ అనే శాటిలైట్ జూపిటర్కి ఉంటుంది. యూరోపా అనే శాటిలైట్ జూపిటర్కి ఉంటుంది. నెక్స్ట్ హిమాలయ అండి, ఇది ఇంపార్టెంట్, అడగచ్చు. మనం హిమాలయ అనగానే దేనికి ఉండొచ్చు అబ్బా అనుకుంటాం. హిమాలయ అనే శాటిలైట్ కూడా జూపిటర్కి అనేది ఉంటుంది. కాలిస్టో అని కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకుంటే పెట్టుకోండి. కాలిస్టో CALISTO. సో దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ రిగార్డింగ్ జూపిటర్ అండి.
ఎక్కువ ఉపగ్రహాలు శాటర్న్కి ఉన్నాయి. అదేనండి ఇందాక నేను చెప్పిన పాయింట్. జూపిటర్నే మనం పరిగణించాలండి. ఎక్కువ శాటిలైట్స్ ఉన్నవి జూపిటర్గానే పరిగణించాలి. మనం నార్మల్గా మార్కెట్లో ఉండే బుక్స్లో శాటర్న్ అని ఇస్తారు, కానీ అది కరెక్ట్ కాదండి, ఆథెంటిక్ కాదు. అది జూపిటర్నే మనం ఆన్సర్ చేయాలి, ఎందుకంటే అఫీషియల్గా జూపిటర్కి మాత్రమే అధిక సంఖ్యలో గల ఉపగ్రహాలు ఉన్నాయి. అది అఫీషియల్. సో జూపిటర్ గురించి చూడండి, ఇక్కడ పాయింట్స్ అనేవి మనం ఉన్నాయి. పరిమాణం పరంగా అతి పెద్ద గ్రహం ఇది. ఎక్కువ ఉల్కలు ఢీకొనడం వల్ల ఇక్కడ ఎర్రని మచ్చలు ఉన్నాయి ఈ గ్రహం పైన. 1994లో షూమేకర్ లెవీ అనే తోకచుక్క కమెట్ ఈ గ్రహాన్ని ఢీకొట్టింది. ఈ గ్రహానికి మరో పేరు ఏంటి అంటే తోకచుక్కల విధ్వంసకారి అన్నమాట. డెస్ట్రాయర్ ఆఫ్ కమెట్స్ అంటారు. కామెట్స్ డెస్ట్రాయర్ అంటారు. కామెట్స్ డెస్ట్రాయర్. సో ఏ ప్లానెట్ని కామెట్స్ డెస్ట్రాయర్ అంటారు అంటే జూపిటర్ని అంటారు. తోకచుక్కల విధ్వంసకారి. దీన్ని నక్షత్ర గ్రహం కూడా అంటారు, స్టార్ ప్లానెట్ అని. లోతైన మహాసముద్రం ఇక్కడ ఉంది. ఇక్కడ క్రేటర్స్ అధికంగా కనిపిస్తాయి. క్రేటర్స్ అంటే అగ్నిపర్వత సరస్సులు. నెక్స్ట్ 9 hours 50 minutes ఈజ్ ది టైం పీరియడ్ ఆఫ్ రొటేషన్. అత్యల్ప పగలు రాత్రి ఉండే గ్రహం. అధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం 63 ఉన్నాయి. గనిమెడా ఈజ్ ది ఇంపార్టెంట్ బిగ్గెస్ట్ శాటిలైట్. సౌర కుటుంబంలో పెద్దది గనిమెడా. ఇవన్నీ శాటిలైట్స్ ఆఫ్ జూపిటర్. నెక్స్ట్ మనం శాటర్న్కి వెళ్ళిపోదామండి. శాటర్న్కి వెళ్ళిపోదాం. సో శాటర్న్ కనుక చూసుకుంటే మనము సైజ్ పరంగా మాట్లాడినప్పుడు అన్నిటికన్నా హైయెస్ట్ జూపిటర్. సో జూపిటర్ తర్వాత ఏది అంటే శాటర్న్. సో సైజ్ పరంగా సెకండ్ హైయెస్ట్, ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ శాటర్న్ కనుక్కున్నది ఎవరు? హూ డిస్కవర్డ్ శాటర్న్? శాటర్న్ డిస్కవర్ చేసింది టెలిస్కోప్లో చూస్తూ, ఓకే ఇది ఏదో ప్లానెట్ ఉంది, చాలా అందంగా ఉంది, చుట్టూ లైన్స్ లా కూడా ఏదో ఉంది అని చెప్పిన వ్యక్తి ఎవరంటే గెలీలియో. సో శాటర్న్ వాజ్ డిస్కవర్డ్ బై గెలీలియో. సో శాటర్న్ కనుగొన్నది ఎవరు అంటే గెలీలియో అని మీరు ఆన్సర్ చేయాలండి. నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్లానెట్గా దేన్ని పిలుస్తారు అంటే శాటిలైట్ని పిలుస్తారండి. ఎందుకు పిలుస్తారు అంటే చూస్తే జనరల్గా ఇక్కడ ఈ చుట్టూ ఈ రింగ్స్తో బాగా కొంచెం బ్యూటిఫుల్గా కనబడుతుంది మనకి టెలిస్కోప్ నుంచి చూస్తున్నప్పుడు. అందుకని దీన్ని బ్యూటిఫుల్ ప్లానెట్, అందమైన గ్రహంగా కూడా మనం పేర్కొంటాం శాటిలైట్ని. నెక్స్ట్ శాటర్న్ని శుభగ్రహం అని కూడా అంటారు. లైక్ ఇట్ ఈస్ నోన్ యాజ్ గోల్డెన్ ప్లానెట్. శాటర్న్నే క్రూయల్ ప్లానెట్ అని కూడా అంటారు. రెండుకు దీని పేర్లే. గోల్డెన్ ప్లానెట్ అని దీన్ని అంటారు, క్రూయల్ ప్లానెట్ అని కూడా దీన్నే అంటారు. గోల్డెన్ ప్లానెట్, ఎస్ అండి, రాజు తోట గారు అన్నారు గోల్డెన్ ప్లానెట్. సో గోల్డెన్ ప్లానెట్. క్రూయల్ ప్లానెట్ ఏది అడిగినా మీరు శాటర్న్ అనేవి చెప్పాలండి. క్రూయల్ ప్లానెట్ ఏది అన్నా శాటర్న్ అని చెప్పాలి. గోల్డెన్ ప్లానెట్ ఏది అన్నా శాటర్న్ అని చెప్పాలి. నెక్స్ట్ పాయింట్, శాటర్న్ డెన్సిటీ ఎంత అంటున్నారండి. నేను అది మీకు చెప్తాను. చాలా తక్కువ డెన్సిటీ ఉంటుంది శాటర్న్ది, 0.61 g/cc. ఆ పాయింట్ చెప్తాను మీకు నేను, ఇంపార్టెంట్ అది. శ్రీనివాస్ గారు అడిగారు. ఓకే, గోల్డెన్ ప్లానెట్, క్రూయల్ ప్లానెట్ అని కూడా అంటారు. ఇప్పుడు మీ పాయింట్ అడిగారు కదా, చెప్తాను చూడండి. ఇప్పుడు డెన్సిటీ అనేది మనం మాట్లాడుకోవాలండి శాటర్న్ పరంగా. ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మొత్తం సౌర వ్యవస్థలో, సోలార్ సిస్టంలో అతి తక్కువ సాంద్రత కలిగిన గ్రహం ఏది? ప్లానెట్ హ్యావింగ్ లోయెస్ట్ డెన్సిటీ ఏ ప్లానెట్కు ఉంటుంది అంటే శాటర్న్కు ఉంటుంది. సో ప్లానెట్ హ్యావింగ్ లోయెస్ట్ డెన్సిటీ ఈస్ శాటర్న్. ఎంత దీని డెన్సిటీ అంటే 0.61 g/cc. వాటర్ యొక్క డెన్సిటీ ఎంత అండి? ఎవరైనా చెప్పడానికి ట్రై చేస్తారా? వాటర్ యొక్క డెన్సిటీ ఎంత? వాటర్ యొక్క రోతో డినోట్ చేస్తాం డెన్సిటీని. సో రో ఆఫ్ వాటర్ ఎంత? ఎవరైనా చెప్తారండి? వాటర్ యొక్క డెన్సిటీ g/cc చెప్పండి. సతీష్ గారు వెరీ గుడ్ క్వశ్చన్ అడిగారండి. వాటర్లో కూడా ఫ్లోట్ అవుతుందా సార్ అయితే అని నేను మీకు చెప్తాను.
శ్రీనివాస్ గారు డెన్సిటీ ఎలా లో ఉంది అని అడిగారు, నేను అది కూడా మీకు చెప్తానండి. విష్ణువర్ధన్ గారు ఫస్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు 1 అని. సో నీటి యొక్క సాంద్రత 1 g/cc అండి. 1 g/cc అంటే శాటర్న్ యొక్క సాంద్రత అనేది నీటి కన్నా తక్కువగా ఉంటుంది. అంటే వాటర్ డెన్సిటీ కన్నా శాటర్న్ డెన్సిటీ తక్కువగా ఉంటుంది. వాటర్ కన్నా తక్కువ డెన్సిటీ ఉన్న పార్టికల్స్ ఏమవుతాయి? తేలాడుతాయి, ఫ్లోట్ అవుతాయి. అంటే నీటి పైన కూడా తేలాడుతుంది గ్రహం. ఒకవేళ ఏదైనా ఈ గ్రహం శాటర్న్ కనుక ఏదైనా మన సముద్రంలో పడింది అనుకోండి, తేలాడుతుంటుంది. సో క్వశ్చన్ అది కూడా అడగచ్చు మీకు, ఏ గ్రహం నీటిపైన తేలాడుతుంది? నీటిపైన తేలాడే గ్రహం ఏది అంటే శాటర్న్. ఎందుకంటే డెన్సిటీ ఈజ్ లెస్ దాన్ ది డెన్సిటీ ఆఫ్ వాటర్. సో ఇక్కడ నాకు ఇక్కడ అడిగారండి ఏంటండి, వాటర్లో కూడా ఫ్లోట్ అవుతుందని సతీష్ గారు. అబ్సల్యూట్లీ అండి, ఇది గ్రహాల్లో తేలికైన గ్రహం, ఇది అతి తక్కువ సాంద్రత కలిగిన గ్రహం అన్నమాట ఇది. అందుకని ఇది నీటిపైన కూడా తేలాడుతుంది, నీటి సాంద్రత. సో ఇక్కడ ఎందుకు డెన్సిటీ మరి అంత తక్కువ ఉంది అంటున్నారండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 4 ప్లానెట్స్ని అంటే మనం మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ వీటిని మనము సాలిడ్ ప్లానెట్స్ అంటాము. ఎందుకంటే ఇవి సాలిడ్ అన్నమాట, మొత్తం పదార్థంతో చేయబడింది. వేరే తర్వాత వచ్చిన ప్లానెట్స్ని జూపిటర్, శాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ వీటిని మనము గ్యాషియస్ ప్లానెట్స్ అంటాము. ఇవి మొత్తం వీటి లోపలంతా మొత్తం గ్యాస్తో నిండి ఉంటుందండి. ప్లానెట్స్ మొత్తం గ్యాస్తో నిండి ఉంటుంది అనమాట. ఎప్పుడైనా డెన్సిటీకి ఫార్ములా ఏంటి? డెన్సిటీకి మాస్ బై వాల్యూమ్. వీటి మాస్ వచ్చేసరికి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు? మొత్తం గ్యాషియస్ ప్లానెట్స్, గాలితో నిండి ఉన్న ప్లానెట్స్ అనమాట ఇవి. సో మాస్ చాలా తక్కువగా ఉంటుంది. వాల్యూమ్ అంటే సైజుకి వచ్చేసరికి ఇవి చాలా 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 పెద్దగా ఉంటాయండి. సో మాస్ చాలా తక్కువగా ఉండి వాల్యూమ్ విపరీతంగా ఎక్కువ ఉండడం వల్ల వీటి డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతే కదండి, ఇది బాగా తక్కువ ఉంది, ఇది బాగా ఎక్కువ ఉంది, అంటే డెన్సిటీ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి డెన్సిటీ ఆఫ్ శాటర్న్ ఆ కారణం చేత తక్కువ ఉంటుంది. మన ఎర్త్ డెన్సిటీ ఎంత అండి? మనం ఎర్త్లో చదివినప్పుడు చెప్పుకున్నామా ఈ పాయింట్? ఎవరైనా చెప్పడానికి ట్రై చేస్తారో? ఎర్త్ యొక్క డెన్సిటీ ఎంత? ఇన్ కేస్ అప్పుడు చెప్పకపోతే నోట్ చేసుకోండి, 5.517 g/cc ఉంటుందండి ఎర్త్, భూమి యొక్క డెన్సిటీ. నెక్స్ట్, శాటర్న్కు ఉన్న శాటిలైట్స్ ఎన్ని ఉన్నాయి ప్రస్తుతానికి అంటే 61 అండి. అంటే అఫీషియల్గా, నేను అందుకే చెప్తున్నానండి, బుక్స్ మార్కెట్లో ఉన్న బుక్స్ వేరు, అఫీషియల్గానే మనం ఎప్పుడు మాట్లాడాలి. అఫీషియల్గా చూసుకున్నట్లయితే 61 శాటిలైట్స్ అనేది మనకి ఉంటాయండి శాటర్న్కి. సో అందమైన గ్రహం అని కూడా మనము శాటిలైట్ని అంటామండి. లైక్ బిర్లా టెలిస్కోప్ అబ్జర్వేటరీ అని ఒక సంస్థ ఉంటుందండి, అందులో నేను మెంబర్గా ఉన్నప్పుడు వాళ్ళు కూడా టెలిస్కోప్ నుంచి చూసే స్కోప్ ఇస్తుంటారు. సో వాళ్ళు కోఆర్డినేట్స్ అరేంజ్ చేసి చూపిస్తుంటారండి ఒక్కొక్క ప్లానెట్స్ని కూడా. మనం శాటర్న్ కనుక చూసినట్లయితే ఇది యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్గానే కనబడుతుంది, ఇట్లా రౌండ్గా ఉంటుంది, దాని చుట్టూ రింగ్స్ కూడా మనకు కనబడతాయి టెలిస్కోప్, పవర్ఫుల్ టెలిస్కోప్లో చూసినప్పుడు. మీరు వాటి ఇమేజెస్ యాక్చువల్లీ చూడొచ్చండి గూగుల్లో, శాటర్న్ ఫ్రమ్ టెలిస్కోప్ అని చూడండి, బాగుంటుంది. సో మనం దీంతో శాటర్న్ అనే ఉపగ్రహాలు 61 ఉన్నాయి. సో సెకండ్ హైయెస్ట్ శాటిలైట్స్ కలిగిన గ్రహం ఏంటి అంటే మనం శాటర్న్ అని చెప్పుకోవాలండి. అయితే శాటర్న్కు ఉన్న శాటిలైట్స్లో అతి ముఖ్యమైన శాటిలైట్ ఏంటి అంటే మనము టైటాన్ అని చెప్పాలి. సో టైటాన్ ఏ గ్రహం యొక్క శాటిలైట్స్? జూపిటర్కి దాదాపుగా 63 అండి, అంటే అఫీషియల్గా డిక్లేర్ చేసినవి. అయితే ఇప్పుడు శాటర్న్కి వచ్చేసరికి టైటాన్ అనేది ముఖ్యమైన ఉపగ్రహం, శాటిలైట్. కాబట్టి క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు? టైటాన్ అనేది ఏ గ్రహం యొక్క శాటిలైట్ అంటాడు. మనం టైటాన్ అనే ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్ శాటర్న్కి వచ్చేసరికి ఇంపార్టెంట్ వచ్చేసరికి అట్లస్ అని ఉంటుందండి. అట్లస్ ఇది శాటర్న్ యొక్క ఉపగ్రహంలో ఇది ఒక ఉపగ్రహం. ఎందుకు చెప్తానంటే క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అట్లస్ ఈజ్ ది శాటిలైట్ ఆఫ్ విచ్ ప్లానెట్ అని. అప్పుడు ఏమనాలి మీరు? శాటర్న్ అనాలి. నెక్స్ట్ జానస్, టైటాన్, కాలిప్సో, పాన్, కాలిప్సో,
ఇవన్నీ శాటిలైట్ యొక్క ఉపగ్రహాలండి. సో శాటిలైట్ ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే ఇవి శాటర్న్కి సంబంధించిన వాల్యూస్ అండి. డెన్సిటీ వాటర్, ఇది ఎర్త్ యొక్క డెన్సిటీ 61, టైటాన్ రెండో అతిపెద్ద గ్రహం, ఇవన్నీ శాటర్న్ యొక్క ముఖ్యమైన ఉపగ్రహాలండి. నెక్స్ట్ యురేనస్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారు కదా బ్లూగా కనబడుతుంది మనం, ప్లస్ అట్ ద సేమ్ టైం గ్రీన్గా కనబడుతుంది కదా. ఇది బ్లూయిష్ గ్రీన్ కలర్లో ఉంటుందండి. బ్లూయిష్ గ్రీన్ అంటే బ్లూ గ్రీన్ కలయికలో ఉంటుంది, కొంచెం గ్రీన్గా పచ్చగా కూడా కనబడుతుంది. అందుకనే మనం యురేనస్ని గ్రీన్ ప్లానెట్ అని అంటాము. బ్లూయిష్ గ్రీన్ అండి, గ్రీన్ ప్లానెట్ అని అంటాం మనం యురేనస్ని. సో యురేనస్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే హెర్షెల్ అనే శాస్త్రవేత్త యురేనస్ని కనుగొన్నారు. నెక్స్ట్ మనము వీనస్ గురించి ఒక పాయింట్ చూసాం, రెట్రోగ్రేడ్ రొటేషన్ అంటే తన చుట్టూ తను తిరుగుతున్నప్పుడు, రొటేషన్ అవుతున్నప్పుడు, ఆత్మభ్రమణం చేస్తున్నప్పుడు అన్ని ప్లానెట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవుతాయి. అంటే పడమర వైపు నుంచి తూర్పు వైపు ఆత్మభ్రమణ చేస్తాయి. ఎక్సెప్ట్ 2 ప్లానెట్స్, అవే వీనస్ ఒకటి, యురేనస్ ఒకటి. ఈ గ్రహాలు తూర్పు నుంచి పడమర వైపు ఆత్మభ్రమణం చేస్తాయి, రొటేట్ చేస్తాయి. సో యురేనస్ రొటేట్స్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎట్లా అడుగుతాడంటే క్వశ్చన్, యురేనస్ అది ఏ 2 గ్రహాలు రెట్రోగ్రేడ్ రొటేషన్ చూపిస్తాయి, ఆపోజిట్ డైరెక్షన్, అన్ని గ్రహాలతో పోలిస్తే ఆపోజిట్ డైరెక్షన్లో ఆత్మభ్రమణం చేసే గ్రహాలు ఏవి అంటే వీనస్ అండ్ యురేనస్. అయితే ఇక్కడ యురేనస్ కూడా రింగులు ఉంటాయా సార్ అంటే ఎస్ అండి. ఇక్కడ యాక్చువల్గా చెప్పినట్లయితే మనకి ఇన్నర్ ప్లానెట్స్ ఈ 4 తప్ప అవుటర్ ప్లానెట్స్ 4 ఉంటాయి కదా, జూపిటర్, శాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, వీటన్నిటికి కూడా రింగ్స్ ఉంటాయండి. కాకపోతే శాటర్న్కి మనకి పెక్యూలియర్గా కనబడుతుంది, చూస్తే పెక్యూలియర్గా కనబడుతుంటాయి అనమాట రింగ్స్. అందుకనే జనరల్గా బొమ్మల్లో మనకి శాటర్న్కి మాత్రమే రింగ్స్తో చూపిస్తాము, కాకపోతే అన్నిటికీ ఈ అవుటర్ ప్లానెట్స్ అన్నిటికీ రింగ్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈస్ట్ టు వెస్ట్ అనేది యురేనస్ రొటేట్ అవుతుంది. నెక్స్ట్ యురేనస్కి ఎన్ని ఉన్నాయండి శాటిలైట్స్ అంటే 27 ఉంటాయండి. 27 శాటిలైట్స్ ఉన్నాయి యురేనస్కి. నెక్స్ట్ యురేనస్ శాటిలైట్స్ మరి 27 ఉన్నాయి. అందులో ముఖ్యమైన శాటిలైట్స్ పేర్లు ఏంటి అంటే మిరిండా, ఇంపార్టెంట్ అండి. మిరిండా అనే మనకి డ్రింక్ ఉంటుంది కదా. సో మిరిండా ఏ గ్రహం యొక్క ఉపగ్రహం అంటే యురేనస్. నెక్స్ట్ జాలిట్, నెక్స్ట్ పోర్షియా అండి, పోర్షియా. నెక్స్ట్ ఏరియల్, నెక్స్ట్ టైటాన్ వచ్చేసరికి శాటర్న్, టైటానియా వచ్చేసరికి యురేనస్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వై రింగ్స్ ఆర్ ఫార్మ్డ్ అని సాయి కుమార్ గారు అడుగుతున్నారండి. యాక్చువల్గా చూసినట్లయితే మనకి ఈ గ్రహం పెద్దది, చాలా పెద్దగా సైజు ఉంటాయండి. నెంబర్ 1, వీటి యొక్క గురుత్వాకర్షణ శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సైజ్ పెద్దగా ఉండడం వల్ల. అయితే మనము ఆల్రెడీ ఏమని చదివాము, మనం 4 ప్లానెట్స్, ఫస్ట్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, తర్వాత చాలా యాస్ట్రాయిడ్స్ ఉంటుంటాయి అన్నమాట. అంటే చాలా రాయిలు అనమాట ఇవన్నీ. ఈ రాయిలు ఇవన్నీ ఏం చేస్తే ఇవన్నీ పెద్ద సైజు వల్ల ఇవన్నీ వాటి వైపు గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆకర్షింపబడుతుంటాయి ఇవన్నీ. అయితే ఈ రాయిలు అట్లాగ వచ్చి మనకి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే అండి, ఏదైనా ఒక వస్తువు దగ్గరికి వచ్చినప్పుడు కొంత డిస్టెన్స్ వల్ల ఇవి చాలా స్పీడ్గా తిరుగుతుంటాయి కదండి నార్మల్గా స్పేస్లో. సో ఆ చాలా ఫోర్సెస్ ఉంటాయి అన్నమాట వీటికి. గ్రావిటేషనల్ ఫోర్స్ అని ఉంటుంది, ప్లస్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, సెంట్రిపిటల్, అట్లా అన్ని ఫోర్స్లకు కారణంగాను ఈ యాస్ట్రాయిడ్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతాయంటే అప్పుడప్పుడు కొన్ని వెళ్ళి గుద్దుకుంటాయి, కొన్ని ఏమవుతాయంటే కొంత పాత్ వెళ్ళిన తర్వాత వీటి చుట్టూ తిరగడం స్టార్ట్ చేస్తాయండి. సో ఎప్పుడైతే ఉందో వాటి చుట్టూ అట్లా ఎక్కువ సంఖ్యలో ఆస్ట్రాయిడ్స్ అనేవి తిరుగుతున్నాయో అవి మనకి ఆస్ట్రాయిడ్ బెల్ట్ లాగా ఇది మనకి అవి రింగ్స్ లాగా కనబడతాయి. ఇక్కడ కనుక మీరు జూమ్ చేసి చూసినట్లయితే ఇవన్నీ ఏంటండి, రాయిలు అనమాట. ఇవన్నీ రాయిలు. ఈ రాయిలు ఇట్లాగా మనకి సమ్ ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రాయిలు అట్లాగా మనకు ఉంటాయండి చుట్టూ. అవన్నీ ఏంది, చుట్టూ తిరుగుతున్నాయి ఈ ప్లానెట్స్ చుట్టూ. ఆ రాయిలే మనకి రింగ్స్ లాగా కనబడతాయి. సో అదండి ఆన్సర్, వై రింగ్స్ ఆర్ ఫార్మ్డ్ అంటే.
సో దిస్ ఈస్ అబౌట్ యురేనస్. నెక్స్ట్ మనము నెప్ట్యూన్కి వెళ్ళిపోదాం. నెప్ట్యూన్కి సంబంధించి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దీన్ని ఇక్కడ చూసారు కదా బ్లూగా ఉంది, ప్లస్ ఇదేదో చిన్న కొత్తగా ఏర్పడిన ప్లానెట్, అంటే ఏదో కొత్తగా పుట్టిన ప్లానెట్ లాగా అనిపిస్తుంది కానీ నున్నగా చూడడానికి అనమాట. అందుకనే మనము నెప్ట్యూన్ని బ్లూ బేబీ ప్లానెట్ అని అంటాము. బ్లూ బేబీ ప్లానెట్ అని దేన్ని అంటాము అంటే మనము నెప్ట్యూన్ని అంటాము. నెక్స్ట్, సూర్యునికి అత్యంత దూరంగా ఉన్న ప్లానెట్ ఏది అని అడగచ్చు క్వశ్చన్. సూర్యునికి అత్యంత దూరంగా ఉన్న ప్లానెట్ నెప్ట్యూన్. అంటే మనం 8 ప్లానెట్స్ ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి అన్నిటికన్నా దూరంగా ఉన్నది నెప్ట్యూన్. ఫార్దెస్ట్ ఫ్రమ్ ది సన్ నెప్ట్యూన్. నెక్స్ట్, కోల్డెస్ట్, మరి ఎంత దూరం ఉంటే అంత చలిగా ఉంటుంది కదండి. సో కోల్డెస్ట్ ప్లానెట్ ఏంటి మన సౌర వ్యవస్థలో అంటే నెప్ట్యూన్. దూరంగా ఉంటుంది కదండి సూర్యుడి నుంచి, అందుకు. నెక్స్ట్, వీటి యొక్క శాటిలైట్స్ ఎన్ని అంటే 13 అండి. నెప్ట్యూన్కి ఉన్న శాటిలైట్స్ సంఖ్య ఎంత అంటే 13 శాటిలైట్స్ ఉంటాయి. మరి ఆ 13లో ఇంపార్టెంట్ ఏంటంటే ట్రైటాన్ ఒకటి, తలస్సా ఒకటి, నెక్స్ట్ గలాతియా, ప్రోటియస్. ఇవన్నీ ముఖ్యమైన ఉపగ్రహాలు వేటికి నెప్ట్యూన్. ట్రైటాన్ చూసుకోండి, టైటాన్ ఏమో శాటర్న్, ట్రైటాన్ వచ్చేసరికి నెప్ట్యూన్, టైటానియా వచ్చేసరికి యురేనస్. టైటానియా ఇది యురేనస్, ఇది ట్రై కదండి, ట్రై అంటే నెప్ట్యూన్, టై అంటే శాటర్న్. సో శాటర్న్, నెప్ట్యూన్, యురేనస్, ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి అండి. ఇది నెప్ట్యూన్ గురించి. దీంతో మనకి నెప్ట్యూన్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, దీన్ని గ్రీన్ ప్లానెట్ అంటాం. ఇది ఏంటిది? యురేనస్. ఇది యురేనస్ని గ్రీన్ ప్లానెట్ కనుక్కున్న వ్యక్తి హర్షల్. తన చుట్టూ తిరిగినప్పుడు తూర్పు నుంచి పడమర తిరుగుతుంది. 27 శాటిలైట్స్, ఇంపార్టెంట్ శాటిలైట్స్ ఇవి. ఇది బేబీ బ్లూ ప్లానెట్, ఇది చాలా దూరంగా ఉంటుంది. శీతల గ్రహము, 13 శాటిలైట్స్, ఇవి ఇంపార్టెంట్. ట్రైటాన్, గలేథియా, ప్రోటియస్. సో దీనికి నెక్స్ట్ మనము ప్లానెట్ యొక్క ఆర్బిటాల్ పీరియడ్ చూద్దామండి. ఆర్బిటాల్ పీరియడ్ అంటే రివల్యూషన్ పీరియడ్ అనమాట, అంటే పరిభ్రమణ కాల సమయం. అంటే మనం తెలుసు ప్లానెట్స్ అన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతాయి అని. అయితే మరి ఒక్కసారి రౌండ్ చుట్టూ వేయడానికి ఎంత టైం పడుతుంది అనేది ఇక్కడ పాయింట్. సో ఆ కాన్సెప్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ఎందుకు చదవాలి అంటే బిట్స్ మీకు ఏ రకంగా అడుగుతాడో చెప్తా చూడండి. సో ప్లానెట్స్ ఒక్కొక్కటి చూద్దామండి. మెర్క్యూరీ కనుక చూసుకున్నట్లయితే సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ వేయడానికి 88 రోజులు పడుతుంది. వీనస్ 224.7 డేస్, ఎర్త్ 365.2, 365 1/4 అంటాం మనం. అందుకనే 365 1/4 4 ఇయర్స్ అయ్యేసరికి మనం లీప్ ఇయర్గా 366 ఇయర్స్ ఒక రోజు యాడ్ చేస్తాం. ఎందుకంటే భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి ఎగ్జాక్ట్గా 365 డేస్ కాదండి, 365 అండ్ 1/4 డే వస్తుంది. మనం అందుకనే 4 సంవత్సరాలకి ఇది 1/4 డే ఒక ఫుల్ డే అవుతుంది కదండి. ఫిబ్రవరికి ఒక రోజు కలుపుతాం అనమాట. ఇయర్ లీప్ ఇయరే కదా. సో అది ఆన్సర్. రేపు పొద్దున్న ఎప్పుడైనా ఎగ్జామినేషన్లో ఈ ఇయర్ లీప్ ఇయర్ కాబట్టి మీకు ఎగ్జామ్ ఇయర్లో ఉన్న ఎగ్జామ్స్లో అడగచ్చు. లీప్ ఇయర్ని ఎందుకు మన ఫిబ్రవరిని లీప్ ఇయర్లో ఎందుకు ఎక్స్ట్రా డేగా కలుపుతాం, లీప్ ఇయర్లో ఎందుకు ఒక రోజుని కలుపుతాము అంటే మన భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి ఎగ్జాక్ట్గా 365 రోజులు పట్టదు. 365 రోజులు మరియు 1/4 డే పడుతుంది. అందుకని ప్రతి 4 సంవత్సరాలకి 1/4 డే అనేసరికి ఒక రోజు అవుతుంది. అందుకని ఎవ్రీ 4 సంవత్సరాలకి ఒక రోజు మనం ఆ రోజుని సంవత్సరంలో కలుపుతాము. ఆప్షన్స్ దీనికి తగ్గట్టుగా సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాడు. ఎర్త్ 365.2. ఇది పెరుగుతూ వస్తుంటుందండి ఆబ్వియస్లీ, ఎందుకంటే దూరం పెరుగుతుంటుంది కదా దూరం వెళ్ళే కొద్దీ. సో ట్రావెల్ చేయాల్సినవి కూడా పెరుగుతుంటాయి. సో పెరుగుతూ వస్తుంటాయి. 687 మార్స్. జూపిటర్ 4331 డేస్ పడుతుంది ఒకసారి సన్ చుట్టూ రౌండ్ వేయడానికి. శాటర్న్ ఏమో 10,747 డేస్ పడుతుందండి. నెక్స్ట్ యురేనస్ వచ్చేసరికి 30,660 డేస్ పడుతుంది. ఎంత సమయం చూడండి. నెక్స్ట్ నెప్ట్యూన్ వచ్చేసరికి 60,148 డేస్ పడుతుంది రెవల్యూషన్కి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి మీరు ఏంటంటే మెర్క్యూరీ అన్నిటికన్నా లీస్ట్, ఏది హయ్యెస్ట్ ఏది లీస్ట్ ఇవే అడుగుతుంటారు కదా ఎగ్జామ్లో. సో లీస్ట్ రెవల్యూషన్ టైం పీరియడ్ ఉన్న ప్లానెట్ ఏది, రెవల్యూషన్ టైం పీరియడ్ ఉన్న ప్లానెట్ ఏది అంటే మెర్క్యూరీ. ఎంత? 88 డేస్. హయ్యెస్ట్ రెవల్యూషన్ ఉన్న టైం పీరియడ్ ఉన్న ప్లానెట్ ఏది? నెప్ట్యూన్. ఎంత అంటే దాదాపుగా నియర్లీ 60,000 డేస్.
ఓకే కదండి ఇవన్నీ. నెక్స్ట్ రొటేషన్ వద్దామండి. ఆత్మభ్రమణ, రెవల్యూషన్ చూసాం ఇందాక. ఇప్పుడు రొటేషన్ అంటే తన చుట్టూ తను కూడా ప్రతి గ్రహం తిరుగుతుంది. తన చుట్టూ తను తిరగడానికి పట్టే సమయం కనుక మనం చూసుకున్నట్లయితే ఇది జనరల్గా తగ్గుతూ వస్తుంటుంది అనమాట. ఇవి జనరల్గా తగ్గుతూ వస్తుంటుంది. ఎందుకు అంటే సన్ ఉంటే సన్కి దగ్గర ఉన్న ప్లానెట్స్కి ఏవైతే ఉన్నాయో వాటికి సన్ యొక్క గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుందండి వాటిపైన. సన్ యొక్క గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండడం వల్ల అంత ఫ్రీగా కదలలేవు అనమాట తన చుట్టూ తను. వెరస్ దూరంగా ఉన్న ప్లానెట్స్కి సన్ యొక్క గురుత్వాకర్షణ శక్తి ప్రభావం తక్కువ ఉండడం వల్ల ఫ్రీగా తిరగలుగుతాయి. అందుకనే అన్నిటికన్నా హైయెస్ట్ వచ్చేసరికి మనం ఫస్ట్ మనకి మెర్క్యూరీ యాక్చువల్గా అయితే అన్నిటికన్నా మెర్క్యూరీ ఉంటుంది. కానీ మేము ఆల్రెడీ మనము చదువుకున్న మెర్క్యూరీ యొక్క మాస్ కనుక చూసుకున్నట్లయితే చాలా తక్కువగా ఉంటుంది. అందుకని చెప్పి దీనికి రెవల్యూషన్ టైం పీరియడ్ దీనికన్నా నెక్స్ట్ ఉన్న మనం వీనస్ అనేది యాక్చువల్గా అయితే ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచి చూస్తే మెర్క్యూరీ అట్లా చూసుకొని రావాలి కదండి. సో వీనస్కి ఎక్కువ ఉంటుంది అనమాట అన్నిటికన్నా. వీనస్కి చూసుకున్నట్లయితే 243 days ఉంటుంది. అంటే వీనస్ ఒకసారి తన చుట్టూ తను తిరగడానికి పట్టే సమయము 243 days. మనం అందుకని వీనస్లో చదువుతున్నప్పుడు ఒక పాయింట్ ఆల్రెడీ చదివాము. ఏమని? మ్యాక్సిమం డే అండ్ నైట్ ఉన్న ప్లానెట్ ఏది అంటే వీనస్. లీస్ట్ ఉన్నది ఏంటి అంటే జూపిటర్. సో వీనస్కి 243 days పడుతుంది. మెర్క్యూరీ చూసుకున్నట్లయితే 58 days పడుతుంది. మార్స్ 24.6. మనం అనుకున్నాం కదా మార్స్ ఇంక్లినేషన్ మరియు డే అండ్ నైట్ టైం ఆల్మోస్ట్ ఎర్త్కి ఈక్వల్ నేమ్. ఎర్త్కి 24 hours అప్రాక్సిమేట్లీ, మార్స్కి 24.6. యురేనస్ 17 hours, నెప్ట్యూన్ 16 hours, సాటర్న్ 10 hours, జూపిటర్ 9 hours. సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీనస్ హైయెస్ట్ రొటేషన్ టైం పీరియడ్, జూపిటర్ లీస్ట్ రొటేషన్ టైం పీరియడ్. క్వశ్చన్ ఎట్లా అడగచ్చు? అతి ఎక్కువ పగలు రాత్రి సమయం ఉన్న గ్రహం ఏది అంటే వీనస్ అని చెప్పాలి. అత్యల్ప పగలు రాత్రి ఉన్న సమయం ఉన్న గ్రహం ఏది అంటే మనం జూపిటర్ అని చెప్పాలి. సో ఇవి రొటేషన్కి సంబంధించినవండి. దీస్ ఆర్ రిగార్డింగ్ ది రొటేషన్స్ అనమాట. నెక్స్ట్ యాస్టరాయిడ్స్కి వెళ్దామండి. యాస్ట్రాయిడ్స్కి వెళ్ళే ముందు ఇక్కడ మీకు డార్క్ స్పేస్ అని ఉంటుంది విశ్వంలో, అది చెప్తా. డార్క్ స్పేస్, శూన్య ప్రదేశం అంటాం. సో మనం స్పేస్లో చూసుకున్నట్లయితే మనకు అంత మ్యాక్సిమం ఏం కనబడుతుందండి? మొత్తం కనబడుతుంది. ఏం కనబడుతుంది? బ్లాక్గా కనబడుతుంది. అందులో చుక్కల, నక్షత్రాల్లో చుక్కలు కనబడుతుంది. మ్యాక్సిమం కనబడే అంటే ప్లేస్ ఏంటి? మనకి డార్క్గా కనబడుతుంది. ఆ ప్రదేశాన్ని మనం మొత్తాన్ని శూన్య ప్రదేశం లేదా డార్క్ స్పేస్ అంటాము. సో మన యూనివర్స్ విశ్వంలో ఉండే మ్యాక్సిమం ఉండేది ఏంటి? మన విశ్వంలో మ్యాక్సిమం ఉన్న కంటెంట్ ఏది అంటే డార్క్ స్పేసే అండి. దాదాపుగా విశ్వంలో 97% ఈ డార్క్ స్పేసే ఉంటుంది. 97% మనకు కనబడేది బ్లాక్. విశ్వంలో నక్షత్రాలు కాకుండా మధ్యలో అంతా బ్లాక్గా కనబడేదంతా మనం డార్క్ స్పేస్ అంటాం, శూన్య ప్రదేశం. ఇదో పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామ్లో క్వశ్చన్ ఇది అడుగుతాడు. ఏమని? డార్క్ స్పేస్ ఇన్ ద యూనివర్స్ రఫ్లీ కంప్రైజ్ అబౌట్ -% ఆఫ్ ద యూనివర్స్. 10%, 50%, 97%, ఇంకోటి ఏదో ఇస్తాడు ఆప్షన్ 35% అంటాడు. సో 97% డార్క్ స్పేసే ఉంటుంది విశ్వంలో. నెక్స్ట్ యాస్ట్రాయిడ్స్కి వద్దామండి. యాస్ట్రాయిడ్స్. సో యాస్ట్రాయిడ్స్ అంటే ఇది ఇక్కడ చూస్తున్నారు కదండి ఇమేజ్. ఇవి సింప్లీ రాక్స్ అనమాట. రాక్స్ ప్రెజెంట్ ఇన్ ది సోలార్ సిస్టమ్. వీటిని మనము రాక్స్ ఇవి రాక్స్ అనమాట సింపుల్గా చెప్పాలంటే. ఇవి చిన్న సైజ్ నుంచి చాలా పెద్ద సైజ్ వరకు కూడా ఉంటాయి. అంటే డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి ఈ రాక్స్ అనేవి, యాస్ట్రాయిడ్స్కి సంబంధించినవి. ఎక్కువ యాస్ట్రాయిడ్స్ మనకి ఫస్ట్ ఎక్కడ కనబడతాయంటే సన్ తర్వాత మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ మరియు జూపిటర్. మార్స్కి జూపిటర్కి మధ్యలో మనకి అధిక సంఖ్యలో యాస్ట్రాయిడ్స్ అనేవి కనబడుతుంటాయి. ఇదంతా ఒక బెల్ట్ లాగా ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, మార్స్ ఉంది, ఇక్కడ మార్స్ ఉంది, ఇక్కడ జూపిటర్ ఉంది. సో మార్స్కి జూపిటర్కి మధ్యలో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కదండి యాస్ట్రాయిడ్స్. దాన్నే మనం యాస్ట్రాయిడ్ బెల్ట్ అంటాం. అందుకనే మనము ఏదన్నా ఒక శాటిలైట్ని
దాటి పంపాలనుకోండి, ఇక్కడికి శాటర్న్ స్టడీ చేయాలన్నా వీటిని స్టడీ చేయాలంటే ఇది దాటి వెళ్ళాలి. దాటి వెళ్ళినప్పుడు హై ఛాన్స్ ఉంటుందన్నమాట ఈ రాయిలు ఆ శాటిలైట్ని గుద్దుకొని అది పాడవడానికి. అందుకనే చాలా కేర్ఫుల్గా పంపించాలన్నమాట శాటిలైట్, ఒకవేళ ఎప్పుడన్నా మార్స్ దాటి పంపాలి అంటే. సో అది ఒక ఆస్ట్రాయిడ్ బెల్ట్, అంటే మనకి మార్స్కి జూపిటర్కి మధ్య ఉంటాయి. అయితే ఈ ఆస్ట్రాయిడ్స్ కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతాయండి, అది ఇంపార్టెంట్ పాయింట్. ఆస్ట్రాయిడ్స్ ఆల్సో రివాల్వ్ రౌండ్ ద సన్. ఇది మీకు అడగచ్చు క్వశ్చన్, ఆస్ట్రాయిడ్స్ కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతాయా తిరగవా అని. తిరుగుతాయి, రివాల్వ్ రౌండ్ ద సన్. ఆస్ట్రాయిడ్స్ ఆల్సో రివాల్వ్ రౌండ్ ది సన్ అనమాట. సో ఆస్ట్రాయిడ్స్ ఆల్సో రివాల్వ్ రౌండ్ ద సన్. ఆస్ట్రాయిడ్స్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? హూ డిస్కవర్డ్ ఆస్ట్రాయిడ్స్ అంటే గుసెప్పి పియాజీ. సో గుసెప్పి పియాజీ అనే వ్యక్తి ఆస్ట్రాయిడ్స్ని కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, బిగ్గెస్ట్ ఆస్ట్రాయిడ్ ఏది అంటాడు క్వశ్చన్. మన సౌర వ్యవస్థలో ఉన్న ఆస్ట్రాయిడ్స్లో బిగ్గెస్ట్ ఆస్ట్రాయిడ్ ఏది అంటే సిరీస్ ఆర్ సిరీస్. నెక్స్ట్, అతి చిన్న ఆస్ట్రాయిడ్ ఏది? స్మాలెస్ట్ ఆస్ట్రాయిడ్ ఏది? ఆన్సర్ హెర్మిస్. సో హెర్మిస్ అనేది అతి చిన్న ఆస్ట్రాయిడ్. నెక్స్ట్, బ్రైటెస్ట్ ఆస్ట్రాయిడ్ ఏది అంటాడు. బ్రైటెస్ట్ ప్రకాశవంతమైన ఆస్ట్రాయిడ్ ఏది? బ్రైటెస్ట్ ఆస్ట్రాయిడ్ వచ్చేసరికి వెస్తా అండి. ఈ పాయింట్స్ ఓకే కదండి. ప్రకాశవంతమైన ఆస్ట్రాయిడ్, అతి చిన్న ఆస్ట్రాయిడ్, అతి పెద్ద ఆస్ట్రాయిడ్ అట్లా అడుగుతుంటాడు అనమాట మనకి. సో ఇది ఆస్ట్రాయిడ్ బెల్ట్కి సంబంధించింది. నెక్స్ట్, కామెట్స్, తోకచుక్కలు. ఇందాక సమ్వన్ అడిగారు కదండి కామెట్స్ అంటే ఏంటి అట్లా అని చెప్పి. కామెట్స్ని తెలుగులో మనము తోకచుక్కలు అంటామండి. ఇవి కూడా సన్ చుట్టూ తిరుగుతాయి, ఫస్ట్ పాయింట్. అయితే ఇవి హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతాయి, అంటే సన్ ఉంటే హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతుంటాయండి. లైక్ ఇట్లా తిరుగుతుంటాయి అన్నమాట ఇవి. ఎలిప్టికల్, హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్లో సన్ చుట్టూ తిరుగుతాయి. సెకండ్ పాయింట్, హైలీ ఎలిప్టికల్. నెక్స్ట్, కామెట్ యొక్క స్ట్రక్చర్ని, అనాటమీ స్ట్రక్చర్ని కనుక చూసుకున్నట్లయితే కామెట్ హ్యాస్ 3 పార్ట్స్ అండి. ఒకటి న్యూక్లియస్, 2 హెడ్ అంటాం, దాన్నే కోమా అంటాం. హెడ్ అన్న కోమా అన్న ఒకటే. 3 టెయిల్ అండి. సో జనరల్గా ఈ కమెట్స్ సన్ చుట్టూ తిరిగినప్పుడు సన్కి దగ్గరగా అంటే పెరిహీలియన్ పొజిషన్కి వచ్చినాయి అనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే చెప్తాను చూడండి. ఈ కమెట్స్ అనేవి కూడా ఒక చిన్న రాయి లాంటివి అండి. అయితే ఇవి చాలా దూరం నుంచి ప్రయాణిస్తాయి కాబట్టి కమెట్స్ అనేది ఐస్ ప్లస్ గ్యాస్తో నిండి ఉంటాయండి. ఐస్ ప్లస్ గ్యాస్తో నిండి ఉంటాయి. ఈ కమెట్స్ చాలా స్పీడ్గా వచ్చి సన్కి దగ్గరగా ఉన్న పొజిషన్లో వచ్చినప్పుడు సన్ యొక్క వేడి వల్ల, ఉష్ణోగ్రత వల్ల దీంట్లో అంతా ఐస్ ఉంటుంది కాబట్టి ఐస్ కరగడం అనేది అవుతుంటుంది. అవి అతి స్పీడ్గా తిరుగుతుంటే ఐస్ కరగడం వల్ల, ఐస్ నుంచి వచ్చిన కరగడం వల్ల వచ్చిన వేపర్ అనేది దీని వెనకాల ఇట్లాగా తోకలాగా అనేది ఏర్పడుతుంటుంది. ఇది జనరల్గా మనం ఎప్పుడు చూస్తాము అంటే సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు కామెట్స్, సూర్యుడి యొక్క వేడి వీటిపైన తగలడం వల్ల, ఇది ఐస్ ప్లస్ గ్యాస్తో ఉండడం వల్ల ఐస్ అనేది కరిగి ఆ వేపర్, ఆ ఆవిరి మనకి ఇట్లాగా తోకలాగా ఏర్పడుతుంది. ఓకే కదండి. థర్డ్ది టెయిల్ అండి, టెయిల్ తోక. థర్డ్ది ఏంటి అంటున్నారు కదా పద్మిని గారు, టెయిల్. అయితే మనకి ఈ టెయిల్ ఎందుకు వచ్చిందండి? ఈ టెయిల్ తోక అంటే
సూర్యుడి దగ్గరికి రావడం వల్ల ఉష్ణోగ్రత వల్ల అది ఆవిరై తోక వచ్చింది. ఒకవేళ పెరిహీలియన్లో కాకుండా తోకచుక్క కమెట్ అనేది ఎపిహీలియన్ పొజిషన్లో ఉందనుకోండి, అప్పుడు సూర్యుడి యొక్క ఉష్ణోగ్రత అంత దానిపైన పడదు కాబట్టి అక్కడ ఆవిరయ్యే స్కోప్ ఉండదు, కాబట్టి అక్కడ తోక అనేది మనకు కనబడదు జనరల్గా ఈ పార్ట్లో ఉంటే. కాబట్టి ఎపిహీలియన్ పొజిషన్లో ఒకవేళ ఆ కమెట్ తోకచుక్క కనుక ఉన్నట్లు, ఎపిహీలియన్ అంటే సూర్యుడికి చాలా దూరంగా ఉన్న ప్లేస్ అని. సో ఎపిహీలియన్ సమయంలో మనకి తోకచుక్కలో 2 భాగాలు మాత్రమే కనబడతాయి. ఏంటేంటి అవి అంటే దాని యొక్క న్యూక్లియస్ అంటే నథింగ్ బట్ దాని మెయిన్ హెడ్ అండి, ఆ రాయి ఏదైతే ఉందో ఇది, దాన్ని మనం న్యూక్లియస్ అంటాము. ఆ న్యూక్లియస్ చుట్టూ అక్కడ ఉండే ప్రాంతాన్ని కోమా అంటాం. ఆ కోమాలో మధ్యలో ఉన్నదాన్ని న్యూక్లియస్ అంటాం. ఎందుకంటే ఇదంతా కోమా, ఆ కోమాలో సెంట్రల్ పార్ట్లో ఉన్నదాన్ని న్యూక్లియస్ అని మనం అంటాం. ఇది సెంట్రల్ పార్ట్లో ఉన్నదాన్ని మనం న్యూక్లియస్ అంటాం. సో కమెట్ ఎపిహీలియన్ పొజిషన్లో ఉన్నప్పుడు ఏది మనకు కనబడదు అంటాడు, టెయిల్ కనబడదు, అది ఆన్సర్. పెరిహీలియన్ ఏంటి సార్ అంటే సన్కి అతి దగ్గరగా ఉన్న పొజిషన్ని మనం పెరిహీలియన్ అంటామని. అంటే సూర్యుడు చుట్టూ తిరుగుతుంటుంది కదా మనకి కమెట్స్. సో తిరుగుతున్నప్పుడు వాటి యొక్క పొజిషన్లో సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న ఈ పొజిషన్స్ని పెరిహీలియన్ పొజిషన్స్ అంటాము, వీటిని ఎపిహీలియన్ పొజిషన్స్ అంటాము. అంటే సూర్యుడికి దగ్గర దూరంగా ఉన్న అంటే వాటి యొక్క పాత్రలో పాయింట్స్ అనమాట. సో ప్రశ్న ఎగ్జామ్లో ఏమడుగుతాడు అంటే ఎపిహీలియన్లో కమెట్ కనుక ఉన్నట్లయితే మనకి ఏది కనబడదు అంటాడు, తోక కనబడదు, టెయిల్ ఎందుకు వస్తుంది, సూర్యుడి వేడి తగిలి ఆ ఐస్ ఆవిరై అది ఫాస్ట్గా పయనించడం వల్ల ఆవిరై ఇట్లా తోకలాగా ఏర్పడుతుంటుంది. అది నేను చెప్పదలుచుకున్న పాయింట్. సో మనం ఇప్పటివరకు చాలా తోకచుక్కల్ని కమెట్స్ని గుర్తించామండి. అయితే గుర్తించిన వాటిలో ఇంపార్టెంట్ ముఖ్యమైన తోకచుక్క ఏంటి అంటే హెయిలీస్ కామెట్. దీనిని గుర్తించిన సైంటిస్ట్ పేరు ఎడ్మండ్ హెయిలీ, ఆయన పేరు మీద పెట్టడం జరిగింది, ఎడ్మండ్ హెయిలీ. ఈ తోకచుక్క అనేది ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమి సమీపానికి వస్తుందండి. ఎవ్రీ 76 ఇయర్స్కి ఇట్ కమ్స్ క్లోజర్ టు ఎర్త్. ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి క్లోజ్ అయింది. లాస్ట్ టైం హెయిలీస్ కామెట్ని మనం ఏ సంవత్సరంలో అబ్జర్వ్ చేసాము అంటే 1986లో అబ్జర్వ్ చేసాము లాస్ట్ టైం హెయిలీస్ కామెట్ని. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాము అంటే 2070 కలిపితే మనకి ఎంత వస్తుంది, 62లో మనం నెక్స్ట్ టైం మళ్ళీ హెయిలీస్ కామెట్ని అబ్జర్వ్ చేస్తాము. అయితే కమెట్స్కి గురించి నెక్స్ట్ ఇంకోటి అడుగుతాడండి, బ్రైటెస్ట్ కమెట్. ఇప్పుడు వరకు మనం అబ్జర్వ్ చేసిన దాంట్లో బ్రైటెస్ట్ తోకచుక్క, అతి ప్రకాశవంతమైన తోకచుక్క ఏది అంటాడు. సో బ్రైటెస్ట్ కామెట్ ఏది అంటాడు, అతి ప్రకాశవంతమైన. ఎస్ అండ్ అర్జున్ 2062 అంటున్నారు, కరెక్ట్. రావూరి అందరు కరెక్ట్ చెప్తున్నారు. అగైన్ 64 అంటున్నారు, లలిత 62 వస్తుందండి మనకి అగైన్ హెయిలీస్ కామెట్ అనేది. నెక్స్ట్ బ్రైటెస్ట్ కామెట్ ఏంటి అంటేనండి హెలీబాప్. సో హెలీబాప్ అనేది అతి ప్రకాశవంతమైన తోకచుక్క. ఎర్త్తో క్లాష్ అవుతే ఏదన్నా ప్రాబ్లం ఉంటుందా సార్ అని అడుగుతున్నారు. చూడండి మనకి యాక్చువల్లీ ఎర్త్ సూర్యుడు చుట్టూ తిరిగేది ఉంటుంది కదా, సూర్యుడు ఉంటే సూర్యుడు చుట్టూ ఎర్త్ ఇట్లా తిరుగుతూ ఉంటుంటే వీటి పాత్స్ ఏవైతే ఉంటాయి, కమెట్స్ అనే పాత్స్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్గా మన ఆర్బిట్కి టచ్ అవ్వండి. 3 డైమెన్షన్లో చూసుకుంటే మనం ఇట్లా తిరిగితే అవి ఈ విధంగా ఇట్లా తిరుగుతుంటాయి. సో క్లాష్ అవ్వడానికి స్కోప్ ఉండదు. అయితే ఏదన్నా ఒక కమెట్, ఒక యాస్ట్రాయిడ్ కానీ వాటి యొక్క పొజిషన్ దాటి మిస్ అయ్యి సపరేట్గా అట్లా ర్యాండమ్గా వస్తున్నప్పుడు మన భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల అవి ఆకర్షించబడ్డాయి అనుకోండి, అప్పుడు ఛాన్సెస్ ఏంటి అంటే మనకి తోకచుక్క మన భూమి యొక్క ఉపరితలం పైకి వస్తే మన భూమి ఉపరితలంలో అట్మాస్ఫియర్ వాతావరణం ఉండడం వల్ల ఆ రాపిడ్కి అది బర్న్ అయి కాలిపోతుందండి. మనకు అట్లాగనే రష్యాలో ఒకసారి చెల్యాబిన్స్క్ అనే ఒక ఏరియా ఉందండి, చెల్యాబిన్స్క్. ఈ చెల్యాబిన్స్క్ అనే ఏరియాలో మనం ఆల్రెడీ ఒక తోకచుక్క జస్ట్ ఎంటర్ అయిందండి, కాకపోతే గాల్లోనే అది ఆవిరైపోయింది.
కాకపోతే దానివల్లే మనకు చాలా డ్యామేజ్ అయిందండి, దానివల్లే చాలా డ్యామేజ్ అయింది. ఒకవేళ గాల్లోనే ఆవిరవ్వకుండా, పెద్ద కమిట్ అయ్యి గాల్లోనే ఆవిరవ్వకుండా భూమి మీద పడితే మాత్రం డెఫినెట్లీ హ్యూజ్ స్కేల్ ఆఫ్ డ్యామేజ్ అయితే ఉంటుంది. కానీ రేర్ కేస్ అండి, అరౌండ్ 0.05% ఉంటుంది అంటే ప్రాబబిలిటీ. ఒక తోకచొక్క వచ్చి మన భూమిని తాకడం అనే ప్రాబబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. సో ప్రాబ్లం అనేది అంతగా ఉండదండి ప్రెసెంట్ అయితే. సో అతి ప్రకాశవంతమైన కామెట్ ఏది అంటే హెలిబాప్ అండి. సో మనము ఈరోజు ఇక్కడికి స్టాప్ చేద్దామండి. సో మనం యూనివర్స్కి సంబంధించి యూనివర్స్ కంప్లీట్ అయ్యాము. సోలార్ సిస్టంలో మనము ప్లానెట్స్ అవి కొట్టేసాము, తర్వాత యాస్ట్రాయిడ్స్, కమెట్స్ అవి చూసాం కదండి. నెక్స్ట్ క్లాస్లో మనము జియోగ్రఫీలో సోలార్ సిస్టమ్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, అది కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ మనము నెక్స్ట్ టాపిక్ కూడా వెళ్ళిపోదాం. హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి. లైక్ ప్రెసెంట్ 11:30 అయింది కదా, 12 వరకు బ్రేక్ తీసుకోండి. 12 to 1:30 మనము పాలిటీ చూద్దాం. పాలిటీ ఈరోజు మనం సిటిజన్షిప్లో కొంత కరెంట్ అవి చదువుతామండి. సిఏఏ, సిఏబి, ఎన్ఆర్సి, ఇంకా సెన్సెస్ అంటే ఏంటి అవన్నీ మనం చూస్తాము. ఎన్పిఆర్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అంటే ఏంది, ప్రవాసి భారతీయ దివస్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ పౌరసత్వంకి సంబంధించి. సో హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకొని 12 o'clockకి మనం షార్ప్గా పాలిటీ అనేది స్టార్ట్ చేద్దామండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.